ఫైండ్ లోకస్ ఆఫ్ జెడ్ అన్నమాట. అక్కడ మనకి కోఆర్డినేట్ జామెట్రీలో ఎలా ఉండేది? ఫైండ్ లోకస్ ఆఫ్ పాయింట్ పి ఆఫ్ ఎ పాయింట్ పి. ఇలా ఉండేది. ఈ పాయింట్ ని మనం ఎక్స్ కామా వై అని తీసుకుంటాం. ఇక్కడ ఏంటంటే ఫైండ్ ద లోకస్ ఆఫ్ జెడ్ అన్నప్పుడు ఇది పి, ఇది జనరల్ పాయింట్ లోకస్ పైన మనం జెడ్ అని తీసుకుంటాం. జెడ్ అంటే మనం ఎక్స్ ప్లస్ ఐవై రాస్తాం. పుట్ ఇచ్చిన ఈక్వేషన్ లో జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అని రాసేసి ఫార్మ్ an ఈక్వేషన్ ఇన్ ఎక్స్ కామా వై. జెడ్ అంటే ఎక్స్ ప్లస్ ఐవై పెట్టేసి వాడిచ్చిన కండిషన్ యూజ్ చేసి ఫార్మ్ an ఈక్వేషన్ ఇన్ ఎక్స్ అండ్ వై, దట్ ఈస్ నథింగ్ బట్ లోకస్ ఆఫ్ జెడ్ అనమాట. సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి. ఫైండ్ locus of z such that కండిషన్ ఏంటంటే కండిషన్ ఇస్తారు. రియల్ పార్ట్ ఆఫ్ చూడండి ఒకసారి, రియల్ పార్ట్ ఆఫ్ చూడండి ఇలా ఇచ్చారనమాట. z మైనస్ ఐ డివైడెడ్ బై z ప్లస్ ఐ ఈక్వల్ టు 0 చూడండి ఒకసారి. కండిషన్ ఏమి ఇచ్చారంటే లోకస్ ఆఫ్ జెడ్ అంటే పి అనే పాయింట్ అన్నమాట. ఇది ఎలా మూవ్ అవుతుంది? రియల్ పార్ట్ ఆఫ్ z మైనస్ ఐ డివైడెడ్ బై z ప్లస్ ఐ ఈక్వల్ టు 0 అంటే కండిషన్ ఇది ఇచ్చారు, అంటే దీని రియల్ పార్ట్ 0 అని. ఈ కాంప్లెక్స్ నెంబర్ ఈ కండిషన్ యూజ్ చేసి మనం ఎక్స్ వై లో ఈక్వేషన్ ఫార్మ్ చేస్తాం. z అంటే x ప్లస్ ఐ బై అనుకో, z అంటే x ప్లస్ ఐ బై లెట్ us say, రైట్. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే z మైనస్ ఐ డివైడెడ్ బై z ప్లస్ ఐ అనే కాంప్లెక్స్ నెంబర్ కనుక్కుంటున్నాను. దీని రియల్ పార్ట్ కనుక్కోవాలి. అంటే z సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకి ఏమొస్తుంది? x ప్లస్ ఐ ఇంటూ y మైనస్ 1 డివైడెడ్ బై x ప్లస్ ఐ ఇంటూ y ప్లస్ 1 అమ్మ. సో ఇది రియల్ పార్ట్ కనుక్కోవాలి. డినామినేటర్ రేషనలైజ్ చేయాలి. x మైనస్ ఐ ఇంటూ y ప్లస్ 1 డివైడెడ్ బై x మైనస్ ఐ ఇంటూ y ప్లస్ 1. ఓకే. సో దేర్ ఫోర్ పైన మనకి రియల్ పార్ట్ రాస్తున్నాం చూడండి. రియల్ పార్ట్ అంటే x ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఈ i ఇంటూ వై మైనస్ 1, ఈ మైనస్ ఐ ఇంటూ వై ప్లస్ 1, ఈ రెండు మల్టిప్లై చేస్తే మైనస్ ఐ స్క్వేర్ అంటే ఎంత? 1 అంటే వై స్క్వేర్ మైనస్ 1 ప్లస్ ఐ పార్ట్ రాస్తున్నాం. ఇది రియల్ పార్ట్. ఇక్కడ ఇది పైన రియల్ పార్ట్. ఐ పార్ట్ ఏమొస్తుంది చూడండి ఒకసారి. ఎక్స్ ఇంటూ మైనస్ ఆఫ్ వై ప్లస్ 1 అంటే మైనస్ ఎక్స్ వై మైనస్ ఎక్స్ ఇంటూ ఇది మైనస్ ఎక్స్ వై మైనస్ ఎక్స్, అట్లానే ఐ ఇంటూ వై మైనస్ 1 ఇంటూ ఎక్స్ అంటే ప్లస్ ఎక్స్ వై మైనస్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో ఎక్స్ వై క్యాన్సిల్. సో దేర్ ఫోర్ ఇది ఏ ప్లస్ ఐబి ఫామ్ లో రాస్తే x square plus y square minus 1 divided by x square plus y plus 1 whole square minus 2ix. చూడండి
minus 2ix divided by x square plus y plus 1 whole square. ఇది మనకు వచ్చింది. సో ఇప్పుడు ఏం చెప్పారు, ఇది ఎలా మూవ్ అవుతుంది, రియల్ పార్ట్ ఆఫ్ దిస్ ఈక్వల్ టు 0 అంటే రియల్ పార్ట్ ఈక్వల్ టు 0 అంటే మనకేమొస్తుంది, ఇది 0 అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు 0 అంటే ఏమొచ్చింది మనకి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 1. ఈ వచ్చిన ఈక్వేషన్ ఉంది కదా, ఇది ఎక్స్ వై లో ఈక్వేషన్. జెడ్ అంటే ఏంటి, పాయింట్ ఎక్స్ వై అంటే అందులో ఈక్వేషన్. దేర్ఫోర్ జెడ్ లోకస్ ఆఫ్ జెడ్ ఈజ్ వాట్, సర్కిల్. ఈ కర్వ్ మనకు తెలుసు కదా, locus of z is the curve what, this is circle with center origin and radius 1 unit. అంటే అలాంటి కాంప్లెక్స్ నెంబర్స్ అన్ని కూడా ఈ సర్కిల్ పైన ఉంటాయి. z ఇక్కడ ఉంటది అన్నమాట, z ఈ సర్కిల్ పైన z అంటే x, y అంటే z ఏ పాయింట్, x, y అన్న z అన్న ఒకటే. x, y లో ఈక్వేషన్ వచ్చింది, సర్కిల్ ఈక్వేషన్. అంటే all complex numbers z such that real part of this equal to 0 will lie on a circle is the curve అంటారు. is the curve, circle, hyperbola, ellipse, parabola అలా అడుగుతారు. మనం ఈ కండిషన్ జస్ట్ రాసేసి ఈక్వేషన్ xy కనుక్కుంటే మనకి లోకస్ వచ్చేస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ సర్కిల్. ఆ కర్వ్ ఏంటో మనకు తెలుసు, సర్కిల్ అన్నమాట లోకస్. అట్లా ఒక ప్రిస్క్రైబ్డ్ కండిషన్ ఇస్తారు, ఆ కండిషన్ ప్రకారం xy లో ఈక్వేషన్ రాసుకోవడమే లోకస్. కోఆర్డినేట్ జామెట్రీకి దీనికి ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే అక్కడ px, y, ఇక్కడ z. ఆర్గాన్ ప్లేన్ లో x, y ని z అంటారు, x ప్లస్ iy అన్నమాట. సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, వెరీ ఇంపార్టెంట్. if mod z equal to 1, mod z equal to 1, find locus of all complex numbers represented by 1 by z minus I. చూడండి, ఇట్లా mod z equal to 1 అన్నమాట. find the locus of all complex numbers represented by z minus I అంటే ఈ కాంప్లెక్స్ నెంబర్స్ యొక్క లోకస్. చూడండి, ఇలాంటి వాటిలో ఏం చేస్తామంటే లెట్ దీని యొక్క లోకస్ కనుక్కోవాలి కాబట్టి w ఈక్వల్ టు 1 బై z మైనస్ I. అంటే మనం కనుక్కోవాల్సింది ఏంటి, లోకస్ ఆఫ్ w కనుక్కోవాలి. w ఏంటంటే x ప్లస్ iy అనుకున్నాం. దేనిదైతే లోకస్ కనుక్కోవాలో దాన్ని w అంటే ఈ కాంప్లెక్స్ నెంబర్ యొక్క లోకస్ ఇందాక z కావాలి కాబట్టి z x ప్లస్ iy అనుకున్నాం. ఈ కాంప్లెక్స్ నెంబర్ ని w అనుకున్నాం. లోకస్ ఆఫ్ w కనుక్కోవాలి, w ని x ప్లస్ iy అనుకోండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే z ఇన్ టర్మ్స్ ఆఫ్ w కనుక్కుంటా. చూడు, z మైనస్ I ఈక్వల్ టు 1 బై w, z మైనస్ I ఈక్వల్స్ టు 1 బై w. ఓకేనా? సో z అంటే ఏమవుతుంది, z అంటే 1 బై w ప్లస్ I అంటే 1 ప్లస్ IW డివైడెడ్ బై w. z ఇన్ టర్మ్స్ ఆఫ్ w రాస్తా, ఎందుకంటే ఇక్కడ mod z ఈక్వల్ టు 1 ఇచ్చారు కదా, mod z ఈక్వల్ టు 1 ఇచ్చారు. సో ఈ z తీసుకెళ్ళి అక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తా, w లో కండిషన్ వస్తుంది. చూడండి, సో mod z
equal to 1. So modulus of 1 plus IW divided by modulus W equal to 1. That means modulus of 1 plus IW equal to modulus W. W అనేది ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది అనమాట. W అనేది x ప్లస్ IY అనుకోండి. చూడండి ఒకసారి. 1 plus I into x plus IY equal to modulus x plus IY. So therefore ఇందులో రియల్ పార్ట్ అంటే 1 minus y I1. సో అంటే ఈ కండిషన్ ప్రకారం మూవ్ అవుతుంది. ఇది మాడ్యులస్ అంటే ఏంటి? మనకు రూట్ ఆఫ్ 1 minus y whole square plus x square equals to root of x square plus y square. Square చేయండి. x square plus y square minus 2y plus 1 equal to x square plus y square. ఇది క్యాన్సిల్ అంటే లోకస్ ఏంటమ్మా y equal to 1/2. Therefore locus of w equal to w అంటే ఏది మనం తీసుకుంది 1/z minus I is y equal to 1/2. y equal to 1/2. అంటే ఈ w అనే కాంప్లెక్స్ నెంబర్స్ అన్ని కూడా లోకస్ అంటే ఇవి ఎలా ఉంటాయి? లైస్ ఆన్ ఏ లైన్ ప్యారలల్ టు x యాక్సిస్, ప్యారలల్ టు రియల్ యాక్సిస్ అన్నమాట. అట్లా మనకి ఏదైనా కాంప్లెక్స్ నెంబర్ అన్నప్పుడు w అనుకోండి. z లో కండిషన్ ఇచ్చారు కాబట్టి z ఇన్ టర్మ్స్ ఆఫ్ w రాయండి. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయండి. w యొక్క లోకస్ కనుక్కోవాలి కాబట్టి దేనిదైతే లోకస్ కనుక్కోవాలి దాన్ని x ప్లస్ i అనుకోండి. అప్పుడు మనం ఈక్వేషన్ x అండ్ y రాయాలి. సో ఇది లోకస్ అంటే. అక్కడ క్వశ్చన్ లో ఇట్ ఈస్ సర్కిల్, ఇట్ ఈస్ ఎ లైన్ ప్యారలల్ టు x యాక్సిస్, ఇట్ ఈస్ ఎ లైన్ ప్యారలల్ టు y యాక్సిస్, పారాబోలా అలా ఇస్తారు. ఐ అంటే ఈ కర్వ్ వచ్చిన తర్వాత మనకు అర్థమైపోయింది కదా ఇక్కడ ఏంటనేది. ఈ కర్వ్ మనం డిసైడ్ చేసుకోవాలి, సర్కిలా లేకపోతే ఏంటి కర్వ్ అని. నెక్స్ట్ if mod z equal to find the locus of -1 plus 3z. అంటే ఈ కాంప్లెక్స్ నెంబర్స్ అన్నిటి యొక్క లోకస్ అంటే ఈ కాంప్లెక్స్ నెంబర్స్ అన్ని కూడా మనకి ఏ కరువు పైన ఉన్నాయో కనిపెట్టాలి. అంటే దాన్ని మనం W అని తీసుకుంటాం. W 3z ఇప్పుడు W యొక్క లోకస్ కావాలి కాబట్టి W అనేదాన్ని ఏ కాంప్లెక్స్ నెంబర్ యొక్క లోకస్ కనుక్కోవాలి, దాన్ని W అనుకోండి. ఇప్పుడు మాడ్యులస్ z ఈక్వల్ టు 2 కదా. z అంటే ఏంటి? W plus 1 divided by 3 అంటే మాడ్యులస్ W plus 1 divided by 3 equal to 2 అంటే మాడ్యులస్ x plus iy రాయండి. x plus 1 plus iy. W అంటే x plus iy రాసేసి 6. సో అంటే ఈ కండిషన్ తోటి మూవ్ అవుతుంది అనమాట. therefore root of x plus 1 whole square plus y square equals to 6. Therefore y square equal to 36. Therefore the locus of W is a circle. Is a circle
having center -1, 0 and radius 6. Locus is what? ఈ కర్వ్ ఏంటమ్మా? సర్కిల్ కదా, సర్కిల్ విత్ సెంటర్ -1, 0 అండ్ రేడియస్ 6 యూనిట్స్ అన్నమాట. అందరు జాగ్రత్తగా ఫాలో కావాలి. మీరు ఓరికే విని వదిలేస్తే కాదు, నాకు రాక చెప్పట్లా. రోజు సార్స్ అందరు కూడా వాళ్ళకి రాక చెప్పట్లేదు. ఇదేదో క్లాస్కి రావడం 2 hours వినటం, ఏమి చేయకుండా వదిలేయటం, స్టేటస్ తెలియట్లా. అర్థమైంది కదా? కొంచెం సీరియస్గా ఉండాలి. చూడండి, ఇవన్నీ చెప్పుకొని అనవసరంగా 2 hours వేస్ట్. మీరు దానిపైన వర్క్ చేయాలని మనసు ఉండాలి. లోపల మీ ఇంట్లో వర్క్ చేయాలని మనసు ఉండాలి. అది లేకుండా ఏదో మేము చేయండి అంటే ఉపయోగం ఏమి లేదు. ఏదో నా కళ్ళ నీళ్ళు దొరకటానికి క్లాస్కి రావటం అలా కాదు. చూడండి ఒకసారి, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు సార్ అని క్లాస్కి రాకుండా ఉంటున్నారు. ఇంక అది కుదరదు. నా ఇష్టం వచ్చిన రోజు అప్లోడ్ చేస్తాను. అప్డేట్ చేయండి సార్ అని అడగొద్దు ముందు. నన్ను అడిగితే వాడిని బ్లాక్ చేసేస్తా వాట్సాప్లో. క్లాసెస్ వినండి. నేను ఈ రోజు ఎల్లుండో ఎప్పుడు అప్లోడ్ చేస్తా, అప్పుడు చూసుకోండి. మొత్తం క్లాసులన్నీ అయిపోయిన తర్వాత రోజు మానేసి వినటం కాదు. క్లాసెస్కి వచ్చి ఇంకేమన్నా క్లారిటీ కావాలని మళ్ళీ వినాలి. చూడండి, ఇది లోకస్ అంటే జనరల్ లోకస్ ఇది. సో ఏదైతే లోకస్ కావాలో దాన్ని x+iy అని అనుకోండి. సో ఆ x+iy లో ఈక్వేషన్ తేవటమే లోకస్ అంటే. చూడండి నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. వెరీ ఇంపార్టెంట్ మోడల్. ఇఫ్ modulus w equal to 2, find locus of z. Very important model. Locus of z if z equals to w plus 1/w. అంటే z అనే కాంప్లెక్స్ నెంబర్ యొక్క లోకస్ కనుక్కోవాలి. ఇదేంటిది? w plus 1/w. మాడ్యులస్ w ఈక్వల్ 2 ఇచ్చారు, కానీ ఇక్కడ w ని z లో ఎక్స్ప్రెస్ చేయడానికి కుదరదు. క్వాడ్రాటిక్ వస్తుందిగా. ఇందాకంటే మనం z ని w లో రాసాం, ఇక్కడ అలా రాయడానికి కుదరదు అన్నమాట. చూడండి ఎలా చేయాలంటే ఇలాంటి మోడల్స్. మాడ్యులస్ w ఈక్వల్ 2 కదా, w అనే కాంప్లెక్స్ నెంబరు r ఇంటూ e పవర్ i థీటా అని తీసుకోండి. మాడ్యులస్ ఆర్గ్యుమెంట్ ఫామ్ లో తీసుకోండి. అంటే w ఈక్వల్ మాడ్యులస్ అంటే ఆల్రెడీ ఇచ్చారు కదా, r అంటే ఇది మాడ్యులస్ ఆర్గ్యుమెంట్ ఫామ్ లో తీసుకోండి. ఇది 2 ఇంటూ e పవర్ i థీటా అంటే ఏంటిది? 2 ఇంటూ cos థీటా ప్లస్ i sin థీటా. w అనేది ఇలా తీసుకోండి. సో z అనేది లోకస్ కాబట్టి x+iy అనుకోండి. z లోకస్ కనుక్కోవాలి. ఏదైతే లోకస్ కనుక్కోవాలో x+iy అనుకోండి. సో therefore x+iy ఈక్వల్స్ టు, సో ఏమైంది? ఇది 2 ఇంటూ e పవర్ i థీటా ప్లస్ 1/w అంటే 1 చూడండి రాస్తున్నాను, 2 ఇంటూ ఇది. సో 2 ఇంటూ ఇదంటే ఏంటి? కాస్ థీటా 2 ఇంటూ e పవర్ i థీటా ప్లస్ e పవర్ మైనస్ i థీటా బై 2. ఇవి సబ్స్టిట్యూట్ చేయాలి థీటాలో. సో అంటే 2 ఇంటూ cos theta plus I sin theta plus 1/2 into cos theta minus I sin theta. ఇప్పుడు x వాల్యూ కనుక్కోవాలి. 2 cos theta plus 1/2 cos theta.
5/2 cos theta 5/2 cos theta plus I into 2 sin theta minus 1/2 sin theta అంటే మనకేమొస్తమ్మా 3/2 sin theta 3/2 sin theta. ఇప్పుడు x అంటే ఏంటి 5/2 cos theta, y అంటే ఏంటి 3/2 sin theta. దాని నుంచి మనం theta ఎలిమినేట్ చేసేస్తే లోకస్ వచ్చేస్తుంది. దాని నుంచి మనం theta ఎలిమినేట్ చేసే x equal to 5/2 cos theta, y equal to 3/2 sin theta. So therefore, ఈ 5/2 ఇటు తీసుకురండి. 2x/5 whole square plus ఈ 3/2 ఇటు తీసుకురండి. 2y/3 whole square equal to cos square theta plus sin square theta అంటే ఎంత 1. అంటే ఈ కర్వ్ ఎలా వచ్చింది చూడండి ఒకసారి. x square by 25/4 plus y square by 9/4 equal to 1. 9/4 equal to 1. ఇదేంటిది x square by a square plus y square by b square equal to 1. ఇది. So therefore, locus of z is ellipse. Ellipse. Locus of z is what? Ellipse. So ఇప్పుడు మల్టిపుల్ ఆన్సర్స్ లో అడిగినప్పుడు మనకు వాట్ ఈజ్ ఇట్స్ ఎక్సెంట్రిసిటీ, వాట్ ఈజ్ ఇట్స్ యాక్సిస్, వాట్ ఈజ్ ఇట్స్ లాటస్ రెక్టమ్ ఆఫ్ లోకస్ అని అడుగుతారు. అప్పుడు మనకి మల్టిపుల్ ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఇట్లా వచ్చినప్పుడు ఏంటంటే డబ్ల్యూ అనేది ఇలా తీసుకోండి. మనకి ఇలా తీసుకుంటే ఎలిమినేట్ చేయటం ఈజీ. XY లో ఈక్వేషన్ తేవటం అన్నమాట. అట్లా మనకి W ప్లస్ 1/W, W మైనస్ 1/W ఇలాంటి మోడల్స్ అన్ని ఒక కాంప్లెక్స్ నెంబర్ దాని రెసిప్రోకల్ ఉన్నప్పుడు ఇక్కడ మాడ్యులస్ ఇస్తారన్నమాట. W ఈక్వల్ టు R ఇంటూ e పవర్ I theta తీసుకోండి. దేనిదైతే లోకస్ కనుక్కోవాలో అది x ప్లస్ IY తీసుకోండి. theta ఎలిమినేట్ చేసి XY లో ఈక్వేషన్ తేవాలి. దట్ ఈస్ నథింగ్ బట్ లోకస్ ఆఫ్ z. అట్లా ఈ మోడల్స్ లోకస్, జనరల్ లోకస్ అన్నమాట. నెక్స్ట్ లోకస్ ఇన్ కాంప్లెక్స్ ఫార్మ్. లోకస్ ఇన్ కాంప్లెక్స్ ఫార్మ్. Locus in complex form. So let A Z1 రెండు పాయింట్స్ ఉన్నాయి. let A Z1 B Z2 ఇవి గివెన్ పాయింట్స్ అన్నమాట. దెన్ the equation of perpendicular, చూడండి జాగ్రత్తగా, perpendicular bisector of AB. perpendicular bisector of AB చూడండి ఎలా కనుక్కోవాలి. జస్ట్ ఇక్కడ కాంప్లెక్స్ ఫామ్ లో ఈక్వేషన్ రాయడం అంటే చూడండి ఒకసారి. ఇట్లా ఇది AZ1 ఉంది, ఇది BZ2 ఉంది. మనం మామూలుగా ఈ కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చేస్తే మనకి మిడ్ పాయింట్ కనుక్కొని మామూలుగా లైన్ రాసేస్తాం కార్టీజియన్ ఫామ్ లో అన్నమాట. అంటే పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఈ కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చారు అనుకో, ఈ కాంప్లెక్స్ ఈ రెండు పాయింట్లు ఇచ్చినట్లే కదా. పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే మనకి స్లోప్ కనుక్కుంటాం, మిడ్ పాయింట్ కుండా పోయేది రాస్తాం లైన్. అప్పుడు ఫిక్స్డ్ గా ఇది ఒక కాంప్లెక్స్ నెంబర్, అది ఒక కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చినప్పుడు. ఇప్పుడు ఏంటంటే ఇది Z1 ఇది Z2 ఇచ్చారు కదా. కాంప్లెక్స్ ఫామ్ లో అంటే మనం Z లో రాయాలి ఈక్వేషన్. అంటే ఏంటంటే ఇది ఉంది కదా మనకి, ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ కనుక్కోవాలి. ఈ లైన్ Z లో రావాలన్నమాట. ఇప్పుడు మనం ఎప్పుడైనా కార్టీజియన్ ఫామ్ లో లోకస్ అంటే Px, Y తీసుకుంటాం. ఈ పర్పెండిక్యులర్ బైసెక్టర్ పైన
ఇది జెడ్ అనుకో, అది జెడ్ అనుకో, ఓకేనా. ఒక లోకస్ పాయింట్ ఈ దేనిదైతే ఈక్వేషన్ కనుక్కుంటున్నామో దానిపైన ఎక్స్ కామా వై తీసుకునే వాళ్ళం అంత ముందు. ఇప్పుడు ఏంటంటే పి జెడ్. ఇప్పుడు జెడ్ లో మనం ఈక్వేషన్ రాస్తే అదే పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ జెడ్, రైట్. పర్పెండిక్యులర్ బైసెక్టర్ పైన ఏ పాయింట్ తీసుకున్నా అది ఏ నుంచి బి నుంచి ఈక్వి డిస్టెంట్ లో ఉంటుంది. పర్పెండిక్యులర్ బైసెక్టర్ పైన తీసుకుంటే ఇది ఐసోసెలిస్ ట్రయాంగిల్ అన్నమాట. ఎందుకంటే చూడండి, దీన్ని బైసెక్ట్ చేస్తుంది కదా, దీన్ని బైసెక్ట్ చేస్తుంటే అర్థం ఏంటి, ఈ పాయింట్ దీనికి దీనికి జాయిన్ చేసాం అనుకో, ఈ సైడ్ ని బైసెక్ట్ చేస్తుంది, పర్పెండిక్యులర్ గా ఉంది అంటే ఇదేమైంది, ఐసోసెలిస్ ట్రయాంగిల్ అయింది. అంటే పిఏ ఈక్వల్ టు పిబి. పి ఎలా మూవ్ అయింది అంటే పర్పెండిక్యులర్ బైసెక్టర్ పైన ఏ పాయింట్ తీసుకున్నా అది ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంటుంది. అంటే పిఏ ఈక్వల్ టు పిబి, రైట్. పిఏ ఈక్వల్ టు పిబి అంటే పిఏ అంటే డిస్టెన్స్ చెప్పేసి చూడండి, పిఏ డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ నిన్న కూడా చేసాం. మాడ్యులస్ ఆఫ్ జెడ్ మైనస్ జెడ్ వన్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ జెడ్ మైనస్ జెడ్ టూ. సో ఈ ఈక్వేషన్ ఎలా ఉంది, జెడ్ వన్ జెడ్ టూ గివెన్ కాంప్లెక్స్ నెంబర్స్. ఇందులో జెడ్ గా ఉంది అంటే దిస్ ఇస్ ఎన్ ఈక్వేషన్ ఇన్ జెడ్. దిస్ ఈజ్ నథింగ్ బట్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ఏబి, రైట్. టూ ఫిక్స్డ్ పాయింట్స్ ఇచ్చినప్పుడు పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ఏబి అంటే కాంప్లెక్స్ ఫామ్ లో ఈక్వేషన్ ఏంటంటే మాడ్యులస్ ఆఫ్ జెడ్ మైనస్ జెడ్ వన్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ జెడ్ మైనస్ జెడ్ టూ. దీన్ని పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ లైన్ జాయినింగ్ ఏ అండ్ బి ఇన్ కాంప్లెక్స్ ఫామ్. కాంప్లెక్స్ ఫామ్ లో ఉండే ఈక్వేషన్స్ ఎప్పుడైనా జెడ్ అండ్ జెడ్ బార్ లో ఉంటాయి. జెడ్ బార్ అనే ఎక్స్ మైనస్ ఐవై కదా, ఎప్పుడైనా ఈక్వేషన్ జెడ్ జెడ్ బార్ లో ఉంటే అది కాంప్లెక్స్ ఫామ్ లో ఉన్నట్టు ఇది, రైట్. సో చూడండి, ప్రాబ్లం సో if modulus of locus of z is dash. సో ఇక్కడ ఎలా ఉందంటే జెడ్ ఉంది, జెడ్ వన్ అంటే అంత, ఇది ఎలా ఉందంటే మాడ్యులస్ ఆఫ్ జెడ్ మైనస్ టూ ఐ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ జెడ్ మైనస్ టూ ఐ, ఓకేనా. సో జెడ్ వన్ అంటే ఎంత, జెడ్ వన్ అంటే టూ ఐ, జెడ్ టూ అంటే ఎంత మైనస్ టూ ఐ, రైట్. అంటే ఇది ఏ పాయింట్ ఎంత 0, 2, బి పాయింట్ ఎంత 0, -2. లోకస్ ఆఫ్ జెడ్ అంటే ఇది ఎలా ఉందంటే మాడ్యులస్ ఆఫ్ జెడ్ మైనస్ జెడ్ వన్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ జెడ్ మైనస్ జెడ్ టూ. లోకస్ ఆఫ్ జెడ్ అంటే పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ఏబి. పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ఏబి అంటే పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ఏబి అంటే ఏ పాయింట్ బి పాయింట్ మార్క్ చేయండి చూడండి ఒకసారి. ఏ పాయింట్ 0, 2 అంటే ఇక్కడ ఉంటుంది. బి పాయింట్ అంటే 0, -2. ఇదేంటిది, ఇది 2i, ఇది -2i. పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే అర్థం ఏంటి, ఈ రెండింటి మిడ్ పాయింట్ గుండా పోవాలి, పర్పెండిక్యులర్ గా ఉండాలి. మిడ్ పాయింట్ ఎంత ఆరిజిన్ గా, దేర్ఫోర్ వాట్ ఈస్ ద లోకస్ x యాక్సిస్. పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ AB అంటే x యాక్సిస్ కదా, y = 0 is the locus. This is locus of z. Locus of z is real axis. ఇలా మనకు ఐడెంటిఫై చేసుకోవడం. అలా కాకపోతే జెడ్ యొక్క లోకస్ కావాలంటే చూడండి ఇంకొక మెథడ్. అలా మనకి అర్థం చేసుకోవడం కుదరలా. జెడ్ ఎక్స్ ప్లస్ ఐవై తీసుకోండి. జెడ్ ఎక్స్ ప్లస్ ఐవై తీసుకుంటే ఇదేమైంది, మాడ్యులస్ ఆఫ్ ఇలా వచ్చేస్తుంది ఐ ఇంటూ వై మైనస్ టూ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఐ ఇంటూ వై ప్లస్ టూ.
ఓకేనా, ఇదంటే ఏంటి, రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ 2 హోల్ స్క్వేర్. ఈ రూట్ క్యాన్సిల్, ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్. సో y plus 2 whole square minus of y minus 2 whole square. Therefore, 4y equal to 0. So locus is what? Y equal to 0. అట్లా జామెట్రికల్ గా ఐడెంటిఫై చేసుకోగలిగితే ఇది ఎలా ఉందంటే మాడ్యులస్ ఆఫ్ z మైనస్ z1 ఈక్వల్ టు మాడ్యులస్ z మైనస్ z2. అంటే z యొక్క లోకస్ ఆ రెండు పాయింట్స్ జాయినింగ్ ఉంటుంది కదా, దానికి పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఉంటుంది లోకస్ అంటే. అలా చేసుకోలేకపోతే z ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై తీసుకోండి. సో ఇది లోకస్ అంటే, ఇది లోకస్ అంటే y ఈక్వల్ 0 అంటే రియల్ ఎక్సేగా. అంటే మీకు కంఫర్టబుల్ గా ఏది ఉంటే అది ఎక్స్ ప్లస్ ఐవై తీసుకొని కర్వ్ కనుక్కొని అది మార్క్ చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. అంటే ఈ కాంప్లెక్స్ ఇవన్నీ కూడా మన కార్టీజియన్ లో కన్వర్ట్ చేసేస్తే మన కర్వ్ ఈజీగా ప్లాట్ చేయొచ్చు. చూడండి ఒక ప్రాబ్లం. నెక్స్ట్ చూడండి, ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ రైట్, వెరీ ఇంపార్టెంట్. సర్కిల్ అనేది మనకు మెయిన్ పార్ట్ ఇందులో. లోకస్ లో ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ హ్యావింగ్ సెంటర్ at కాంప్లెక్స్ ఫామ్ అన్నమాట. కోఆర్డినేట్స్ ఇవ్వరు, కాంప్లెక్స్ నెంబర్ ఇస్తారు. హ్యావింగ్ సెంటర్ at z0 and radius r units is కాంప్లెక్స్ ఫామ్ లో అంటే z మైనస్ z0 ఈక్వల్ టు r, z మైనస్ z0 ఈక్వల్ టు r. అంటే ఇది కాంప్లెక్స్ ఫామ్ లో అన్నమాట. ఇది సెంటర్ కాంప్లెక్స్ నెంబర్, ఇది రేడియస్. సో చూడండి ఒకసారి, సర్కిల్ సెంటర్ ఇచ్చారు కదా, మనం మామూలుగా కార్టీజియన్ ఫామ్ లో ఏం చేసేవాళ్ళం, ఇది సెంటర్, ఇది x1 y1 ఉండేది అంతే కదా, ఇది x1 y1 ఉండేది, ఇది p అని p x, y తీసుకునేవాళ్ళం. దీనిపైన లోకస్ పాయింట్ z. ఇక్కడ ఎనీ పాయింట్ ఆన్ సర్కిల్ అంటే ఇక్కడ z. సో దేర్ ఫోర్ ఇలా తీసుకుంటే మనకు సిపి ఏమవుతుంది, ఆరేగా. సిపి ఏమవుతుంది, ఆరే కదా. సో దేర్ ఫోర్ సిపి ఈక్వల్ టు ఆర్. అంటే సిపి అంటే అంతకుముందు ఏం రాసేవాళ్ళు, ఇది x1 y1, అది xy. డిస్టెన్స్ ఏం రాసేవాళ్ళు, రూట్ ఆఫ్ x మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ y1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్. స్క్వేర్ చేస్తే లోకస్ అదే ఇంకా సర్కిల్. ఇక్కడ ఏం రాయాలి, కాంప్లెక్స్ డిస్టెన్స్ బిట్వీన్ z0 అండ్ p. z0 అండ్ z అంటే మాడ్యులస్ ఆఫ్ z మైనస్ z0 ఈక్వల్ టు r. ఇది సర్కిల్ ఈక్వేషన్ అంటే. ఇది కాంప్లెక్స్ ఫామ్ అంటే z0 ఇస్తారు ఫిక్స్డ్, ఇది గివెన్, r ఈస్ గివెన్. ఇది ఎందులో ఉంది, ఈక్వేషన్ z లో ఉంటుంది. అక్కడ కార్టీజియన్ లో అయితే xy లో ఉంటుంది, అక్కడ xy ఏందో ఇక్కడ z, అది అర్థమైంది కదా. కాంప్లెక్స్ ఫామ్ అంటే z బార్ లో ఉంటుంది, ఇక్కడ z బార్ లేదులే, z లో ఉంది రైట్. కార్టీజియన్ అంటే xy లో ఉంటుంది. అంటే ఇక్కడ సర్కిల్ పైన ఏదైనా పాయింట్ అంటే ఏంటి, z రిప్రజెంట్స్ ఎనీ పాయింట్ ఆన్ సర్కిల్. ఇక్కడ z అంటే ఈస్ ఎనీ పాయింట్ ఆన్ సర్కిల్. ఏదైనా సర్కిల్ పైన పాయింట్ కనుక్కోమంటే z కనుక్కోవాలి. అక్కడ ఏం కనుక్కోవాలి, అక్కడంటే ఏంటి, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ x మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ y1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్ లో x1 y1 సెంటర్, r రేడియస్. అక్కడ కనిపించే xy అంటే ఏంటి, సర్కిల్ పైన చాలా పాయింట్స్ ఉంటాయి, అందులో ఏదో ఒక పాయింట్ రిప్రజెంట్స్ x, y. అట్లానే ఇక్కడ z రిప్రజెంట్స్ ఎనీ పాయింట్. ఇది చూడండి, సపోజ్ ఇలా ఉంది కర్వ్, ఈక్వేషన్ ఇలా ఇచ్చారు చూడండి. మాడ్యులస్ ఈక్వల్ టు 2. ఇమీడియట్ గా ఇలా ఇచ్చారంటే ఏంటంటే ఇది సర్కిల్ అని.
అంటే మాడ్యులస్ z మైనస్ ఆఫ్ -1 ప్లస్ i ఈక్వల్ టు 2. అంటే ఇది ఎలా ఉంది? మాడ్యులస్ ఆఫ్ z మైనస్ z0 ఈక్వల్ టు 2. z0 అంటే ఏంటి? -1 ప్లస్ i. అంటే ఇది సెంటర్ -1, 1 రేడియస్ 2 యూనిట్స్. ఇది మనకి అంటే ఇట్ ఈస్ ఎ సర్కిల్ విత్ సెంటర్ -1, 1 అండ్ రేడియస్ 2 యూనిట్స్. దీన్ని మనకి ఇలా దీని కార్టీజియన్ ఫామ్ లో రాద్దాం చూడండి. ఇది ఏందో కరువు కనుక్కోవాలనుకో x ప్లస్ iy ఇది పెట్టండి. అంటే z అంటే x ప్లస్ iy రాసామనుకో మామూలుగా కన్వర్ట్ చేసుకోవచ్చు కార్టీజియన్ ఫామ్ లో. మీకు అలా ఐడెంటిఫై చేయడం కష్టం అయితే z బదులు x ప్లస్ iy తీసుకోండి. అంటే ఏంది ఇది? x ప్లస్ 1 ప్లస్ i ఇంటూ y మైనస్ 1 ఈక్వల్ టు 2. సో రూట్ ఆఫ్ రాస్తే రూట్ ఆఫ్ z అంటే ఏంటి? x ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2. Therefore, equation of curve is what? X plus 1 whole square plus y minus 1 whole square equal to 4. చూడండి అదే వచ్చింది అక్కడ. సెంటర్ ఎంత? -1, 1 రేడియస్ ఎంత? 2. అలా కనుక్కుంటే సెంటర్ తెలుసు, రేడియస్ తెలుసు, డైరెక్ట్ ఇది రాయొచ్చు. ప్రతిసారి x ప్లస్ iy రాసే కంటే ఇక్కడ ఇలా ఐడెంటిఫై చేసుకోవాలి. మాడ్యులస్ ఆఫ్ z మైనస్ z0 ఈక్వల్ టు r. అంటే సెంటర్ z0 అన్నమాట. ఇది సెంటర్ -1, 1 రేడియస్ 2. ఇంక సెంటర్ రేడియస్ తెలిస్తే ఈక్వేషన్ డైరెక్ట్ గా రాయొచ్చుగా. కార్టీజియన్ ఫామ్ లో కావాలంటే ఇలా రాయొచ్చు. అది ఇట్లా మాడ్యులస్ ఆఫ్ z మైనస్ z0 ఈక్వల్ టు r అంటే సర్కిల్ విత్ సెంటర్ z0 అండ్ రేడియస్ r యూనిట్స్. చూడు మాడ్యులస్ z equal to r represents circle with center, origin and radius r units and radius r. ఇలా ఉంటే అర్థం ఏంటంటే mod z equal to 1. చూడండి ఒకసారి. mod z equal to 1 అంటే z lies on circle. ఇట్ సర్కిల్ అన్నమాట. సర్కిల్ విత్ సెంటర్ ఆరిజిన్ అండ్ రేడియస్ 1 యూనిట్స్. అంటే ఏంటంటే ఈ సర్కిల్ ఎలా ఉంటుంది కార్టీజియన్ ఫామ్ లో? ఈక్వల్ టు 1. అట్లానే mod z ఈక్వల్ టు 2 అంటే సర్కిల్ విత్ సెంటర్ ఆరిజిన్ అండ్ రేడియస్ 2 యూనిట్స్. సో నెక్స్ట్ మాడ్యులస్ ఆఫ్ z మైనస్ z0 greater than r ఉంది. Modulus of z minus z0 greater than r. Z lies outside circle. Outside circle external గా ఉంటుంది z. అంటే ఎలా ఉంటదంటే అవుట్ సైడ్. ఇప్పుడు ఈక్వల్ టు r అంటే సర్కిల్ పైన ఉంటుంది. గ్రేటర్ దాన్ r అంటే అర్థం ఏంటంటే z అవుట్ సైడ్ ద సర్కిల్ ఈ రీజియన్ లో ఉంటుంది. అవుట్ సైడ్ ద సర్కిల్. ఇప్పుడు ఇక్కడ z ఉంది, ఇక్కడ z ఉంటే చూడండి ఒకసారి. ఇక్కడ z ఉంటే ఇది z0 కదా. ఈ డిస్టెన్స్ అన్నమాట. ఈ డిస్టెన్స్ ఎలా ఉంది? cp అంటే మాడ్యులస్ ఆఫ్ z మైనస్ z0. అది గ్రేటర్ దాన్ r ఉందంటే అర్థం ఏంటి? అలాంటి పాయింట్స్ అన్ని కూడా సర్కిల్ కి అవుట్ సైడ్ రీజన్ అని. ఎప్పుడైనా మాడ్యులస్ ఆఫ్ z మైనస్ z0 గ్రేటర్ దాన్ r అని ఇస్తే కనుక ఈక్వల్ టు r ఇస్తే సర్కిల్ పైన ఉంటుంది z అనేది. గ్రేటర్ దాన్ r ఇస్తే ఆ z అనేది ఎలా ఉంటుంది అంటే సర్కిల్ కి అవుట్ సైడ్ ఉంటుంది, ఎక్స్టర్నల్ టు ద సర్కిల్. రైట్? z అనేది అవుట్ సైడ్ రీజియన్ టు ద సర్కిల్ లో ఉంటుంది. అట్లానే మాడ్యులస్ z గ్రేటర్ దాన్ r ఎక్కువ ఇలా ఇస్తారు. అంటే అర్థం ఏంటి? ఇది సర్కిల్. mod z ఈక్వల్ టు r అంటే ఏంటి? సర్కిల్. ఈ సర్కిల్ విత్ సెంటర్ ఆరిజిన్ ఉంటుంది కదా, దానికి అవుట్ సైడ్ ఉంటుంది z అనేది. ఇది సర్కిల్ విత్ సెంటర్ z0. ఇలా అంటే అర్థం ఏంటి? mod z గ్రేటర్ దాన్ r అంటే mod z ఈక్వల్ టు r అనే సర్కిల్ ఉంటుంది కదా, సర్కిల్ విత్ సెంటర్ ఆరిజిన్ అండ్ రేడియస్ r యూనిట్స్. ఆ సర్కిల్ ఈ సర్కిల్ అది అనుకుంటే
దానికి అవుట్ సైడ్ ఉంటుంది. నెక్స్ట్ లెస్ దాన్ ఆర్, z lies inside the circle. అంటే ఎక్కడ ఉంటుందంటే ఇన్సైడ్ ద సర్కిల్. చూడండి ఒకసారి, సర్కిల్ ఇలా ఉంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ మాడ్యులస్ ఆఫ్ z మైనస్ z నాట్ ఈక్వల్ టు r అనే సర్కిల్ అన్నమాట. ఇది సెంటర్ z నాట్. ఓకేనా? ఇన్సైడ్ రీజియన్ లో ఉంటుంది, పైన కూడా ఉండదు, స్ట్రిక్ట్లీ ఇన్సైడ్. అంటే సపోజ్ ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ p అనేది తీసుకున్నాం అనుకో, p అనేది z అనుకోండి. ఈ డిస్టెన్స్ ఎలా ఉంటుంది? సిపి అంటే ఏంది? సిపి విల్ బి లెస్ దాన్ ఆర్. సిపి విల్ బి లెస్ దాన్ ఆర్ అన్నమాట. ఎందుకంటే లోపల ఉంటే సెంటర్ నుంచి ఆ పాయింట్ ఉన్న డిస్టెన్స్ ఎలా ఉంటుంది? లెస్ దాన్ ఆర్. అంటే సిపి అంటే ఏంటి? మాడ్యులస్ z మైనస్ z నాట్ లెస్ దాన్ ఆర్. అంటే అర్థం ఏంటంటే, ఇలా ఒక ఇన్ఈక్వాలిటీ ఇస్తే అర్థం ఏంటంటే, మనకి ఈ z అనే కాంప్లెక్స్ నెంబర్ ఇన్సైడ్ ద సర్కిల్ ఉంటుంది. మాడ్యులస్ z లెస్ దాన్ ఆర్. ఇలా సర్కిల్ విత్ సెంటర్ ఆరిజిన్ అండ్ రేడియస్ ఆర్ యూనిట్స్. ఈక్వల్ టు ఆర్ ఇస్తే కనుక సర్కిల్ పైన ఉంటదమ్మా. గ్రేటర్ దాన్ ఆర్ అంటే సర్కిల్ కి అవుట్ సైడ్ ఉంటుంది. లెస్ దాన్ ఆర్ అంటే సర్కిల్ కి ఇన్సైడ్ ఉంటుంది. ఒక్కోసారి ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇస్తారు. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే అర్థం ఏంటి? జెడ్ అనేది సర్కిల్ పైన ఉండొచ్చు, లేకపోతే బయట ఉండొచ్చు. పైన ఉంటది అంటే పైన ఉండే పాయింట్స్ ఉంటాయి, బయట ఉండే పాయింట్స్ ఉంటాయి, లోపలికి ఉండవు. ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇస్తారు. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ అంటే సర్కిల్ పైన ఉంటుంది పాయింట్, లోపల ఉంటది అనమాట. అంటే ఇవన్నీ, ఇది మొత్తం ఇంకా ఈ పాయింట్స్ అన్ని కూడా రీజియన్. అట్లా మనకి సర్కిల్ ఈక్వేషన్. సర్కిల్ పైన ఎక్కువ మనకి ఐఐటీలో అడుగుతారమ్మా క్వశ్చన్స్. చూడండి ప్రాబ్లమ్ చూడండి ఎలా ఉంటుంది. చూడండి, let z satisfies modulus z minus 2 plus 2i equal to 1. ఇలా ఉంది, equal to 1. z satisfies this, then చూడండి అంటే ఇలా ఉంది z అనేది. ఇప్పుడు మీరు క్లియర్ గా z అనేది ఎక్కడ ఉంటుంది? సర్కిల్ పైన ఉంటుంది. అంటే ఇలా ఇచ్చారు క్వశ్చన్ 1, క్వశ్చన్ 2 అలా ఉంటుంది. చూడండి, దీన్ని ప్లాట్ చేద్దాం. చూడండి, సో z lies on circle having center. ఇక్కడ z నాట్ అంటే 2 plus 2i అమ్మ. 2, 2 సెంటర్ ఎంత? 2, 2 అండ్ రేడియస్ 1 యూనిట్. సో ఫస్ట్ ఆ కర్వ్ పైన ఉంటుంది అండ్ రేడియస్ ఈక్వల్ టు 1. ఓకేనా? సెంటర్ 2, 2 అండ్ రేడియస్ 1 యూనిట్. అది ప్లాట్ చేస్తున్నా చూడండి డయాగ్రామ్. ఇంక సర్కిల్ అని తెలిసిన తర్వాత మనం ప్లాట్ చేసుకోవచ్చు కదా డయాగ్రామ్. చూడండి ఒకసారి. ఇది 2, 2. సో రేడియస్ 1 యూనిట్ ఎలా ఉంటుంది చూడండి సార్. So let us say this is the circle. ఓకేనా? ఇది సెంటర్. అంటే జెడ్ ఎక్కడ ఉంటుంది? ఈ సర్కిల్ పైన ఏ పాయింట్ అయినా రిప్రజెంట్ చేస్తుంది. జెడ్ అని ఏ పాయింట్ అయినా రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. సో ఇది ఈ కర్వ్ పైన ఉంటుంది జెడ్ అనేది. అంటే వాట్ ఎవర్ ద పాయింట్ దట్ ఈస్ ఆన్ ద సర్కిల్ రిప్రజెంట్స్ జెడ్. సో జెడ్ హ్యాస్ సో మెనీ పాయింట్స్. ఏ పాయింట్ అయినా సర్కిల్ పైన జెడ్. సో దేర్ ఫోర్ ఫస్ట్ క్వశ్చన్ అన్నమాట. చూడండి ఫస్ట్ క్వశ్చన్.
ఫైండ్ చూడండి, ఫైండ్ లీస్ట్ వాల్యూ ఆఫ్ mod z. ఫైండ్ లీస్ట్ వాల్యూ ఆఫ్ mod z అమ్మ. చూడండి, జెడ్ అనేది మనకేంటి, ఈ సర్కిల్ పైన ఏదైనా ఒక పాయింట్ అన్నమాట. ఇప్పుడు లీస్ట్ వాల్యూ ఆఫ్ mod z అంటే, ఏంటి, mod z అంటే ఆరిజిన్ నుంచి జెడ్ అనే పాయింట్ ఉంటుంది కదా సర్కిల్ పైన, ఇక్కడ ఇది జెడ్ అనుకో, mod z అంటే ఆరిజిన్ నుంచి దానికి ఉన్న డిస్టెన్స్. ఇక్కడ పాయింట్ అనుకో, ఆరిజిన్ నుంచి దానికి ఉన్న డిస్టెన్స్. ఇక్కడ పాయింట్ అనుకో, దాని మాడ్యులస్ జెడ్ అంటే ఆరిజిన్ నుంచి దాని డిస్టెన్స్. mod z అంటే ఏంటి, ఆరిజిన్ నుంచి జెడ్ కు ఉన్న డిస్టెన్స్ మాడ్యులస్ జెడ్ అంటారు. అంటే ఇప్పుడు సర్కిల్ పైన ఏ పాయింట్ అయినా జెడ్ కదా, లీస్ట్ వాల్యూ కావాలి అంటే ఈ ఆరిజిన్ నుంచి సర్కిల్ పైన ఒక పాయింట్ కనెక్ట్ చేస్తే ఆ పాయింట్ ఆరిజిన్ నుంచి లీస్ట్ డిస్టెన్స్ లో ఉండాలి. ఒక పాయింట్ నుంచి లీస్ట్ డిస్టెన్స్ ఉండాలంటే ఎప్పుడైనా ఆ పాయింట్ కుండా పోతే ఒక డయామీటర్ గీయండి. చూడండి ఇట్లా, ఎప్పుడైనా ఒక పాయింట్ నుంచి సర్కిల్ పైన ఉన్న పాయింట్స్ కి లీస్ట్ డిస్టెన్స్ కనుక్కోవాలంటే, ఇప్పుడు ఆరిజిన్ నుంచి లీస్ట్ డిస్టెన్స్ కనుక్కోవాలి. ఈ ఆరిజిన్ నుంచి ఒక డయామీటర్ గీయండి అనమాట, ఒక డయామీటర్ గీయండి. ఎప్పుడైనా ఒక సర్కిల్ ఒక పాయింట్ ఉన్నప్పుడు ఆ పాయింట్ ఎక్కడైనా ఉండేయండి, ఆ పాయింట్ నుంచి సర్కిల్ పైన ఉన్న పాయింట్ కి లీస్ట్ డిస్టెన్స్ కనుక్కోవాలంటే మనం ఆ పాయింట్ కుండా ఒక డయామీటర్ గీయండి. ఇది చూడండి, ఆరిజిన్ నుంచి లీస్ట్ డిస్టెన్స్ ఉన్న పాయింట్ కనుక్కోవాలంటే ఆరిజిన్ నుంచి పోతా ఒక డయామీటర్ గీసాం. ఒక డయామీటర్ గీస్తే ఈ డయామీటర్ ఇంటర్సెక్ట్ అవుతుంది కదా ఏబి. ఇప్పుడు చూడండి, ఏ గనక జెడ్ అయింది అనుకో, ఇది లీస్ట్ డిస్టెన్స్ అవుతుంది. ఇంక ఏ పాయింట్ అయినా తీసుకోండి, ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది కనెక్ట్ చేస్తే దీనికంటే లీస్ట్ ఉండదు. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఉంది కనెక్ట్ చేసావు, దీనికంటే లీస్ట్ ఉండదు. అంటే OA is mod z minimum. mod z కి మినిమం అన్నమాట. అంటే ఏ గనక z అయితే OA మినిమం అయింది. మినిమం వాల్యూ ఆఫ్ మాడ్యులస్ z ఎంత, అది ఆరిజిన్ నుంచి సెంటర్ కి డిస్టెన్స్ మైనస్ రేడియస్ ఎంత, రేడియస్ 1. అంటే OC డిస్టెన్స్ బిట్వీన్ ఆరిజిన్ అండ్ సెంటర్ మైనస్ రేడియస్ అంటే OC అంటే ఎంత, OC అంటే రూట్ ఆఫ్ 4 ప్లస్ 4 రూట్ 8, 2 root 2 minus 1. So this is the least value of modulus z. So next, suppose second question. Find greatest value of modulus z. Find greatest value of modulus z. అంటే ఆరిజిన్ నుంచి మాక్సిమం డిస్టెన్స్ లో ఉన్న పాయింట్ చూడాలి సర్కిల్ పైన. ఇది అంటే మాడ్యులస్ z మాక్సిమం అంటే ఓపి, ఇంకెంతకంటే ఎక్కువ ఉండదు. దీని నుంచి ఇంకే పాయింట్ కైనా జాయిన్ చేయండి ఇట్లా, దీనికంటే గ్రేటెస్ట్ ఉండదు. అంటే ఏంటి, ఓబి అనేది మాడ్యులస్ z మాక్సిమం ఈక్వల్ ఏంటది, ఆరిజిన్ నుంచి సెంటర్ కు ఉన్న డిస్టెన్స్ ప్లస్ రేడియస్, OC ప్లస్ 1. OC అంటే ఎంత, 2 root 2 ప్లస్ 1. అట్లా మనకి సర్కిల్ పైన చాలా కాంప్లెక్స్ నెంబర్స్ ఉంటాయి కదా. సో ఈ ఏ గనక జెడ్ అయితే మాడ్యులస్ జెడ్ మినిమం అయింది, OA మినిమం అయింది అనమాట. ఈ బి గనక జెడ్ అయితే OB మాడ్యులస్ జెడ్ అయింది, అది మాక్సిమం వాల్యూ. ఎప్పుడైనా సర్కిల్ పైన ఉన్న పాయింట్లకి ఏదైనా ఒక పాయింట్ నుంచి మినిమం డిస్టెన్స్ మాక్సిమం డిస్టెన్స్ కనుక్కోవాలంటే ఆ పాయింట్ నుంచి ఒక డయామీటర్ గీయండి. అప్పుడు మనకి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి మినిమం ఉంటది, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి డిస్టెన్స్ మాక్సిమం ఉంటది అనమాట. ఇది మనకి మినిమం వాల్యూ ఆఫ్ మాడ్యులస్ z అండ్ మాక్సిమం వాల్యూ ఆఫ్ మాడ్యులస్ z. నెంబర్ 3 చూడండి. Find least value of
లీస్ట్ వాల్యూ ఆఫ్ ఆర్గ్యుమెంట్ జెడ్. చూడండి ఒకసారి ఆర్గ్యుమెంట్ జెడ్ అంటే జెడ్ ఈ సర్కిల్ పైన ఉందిరా. జెడ్ అనేది ఈ సర్కిల్ పైన ఉంది. లీస్ట్ వాల్యూ ఆఫ్ ఆర్గ్యుమెంట్ జెడ్ అంటే జెడ్ అనేది చూడండి, జెడ్ అనేది సపోజ్ ఇక్కడ ఉందనుకో, దీన్ని జాయిన్ చేస్తాం. దానికి ఆర్గ్యుమెంట్ అంటే ఏంది, ఈ రే జాయిన్ చేసేది ఎక్స్ యాక్సిస్ తో చేసే యాంగిల్ అన్నమాట. ఇది ఓఎక్స్ ఉంది కదా. ఇప్పుడు జెడ్ అనేది చాలా కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నాయి, ప్రతి దానికి జాయిన్ చేయండి. ఇలా ఉంది. సో ఇది పి అనుకోండి, దీన్ని ఇలా జాయిన్ చేసాం అనుకో, ఈ యాంగిల్ ఉంటుంది కదా అది. అట్లానే ఇక్కడ ఒక పాయింట్ ఉంది, దీన్ని జాయిన్ చేస్తే దాని ఆర్గ్యుమెంట్ అంటే ఏంది, ఓఎక్స్ తో చేసే యాంగిల్. ఇప్పుడు లీస్ట్ వాల్యూ ఆఫ్ ఆర్గ్యుమెంట్ జెడ్ అంటే ఎలా ఉంటుంది చూడండి, ఆరిజిన్ నుంచి దీనికి ఒక టాంజెంట్ గీయండి. ఆరిజిన్ నుంచి దీనికి ఒక టాంజెంట్ గీయండి ఇట్లా. ఇది పి అనుకోండి, ఇది పి అనుకోండి, ఇది పి అనుకోండి, ఇది పి అనుకోండి. సో ఇప్పుడు సర్కిల్ పైన ఇది జెడ్ అనుకో, ఇది జెడ్ అయితే ఇది జెడ్ అనుకో, ఇది జెడ్ అనుకుంటే ఈ పాయింట్ కి లీస్ట్ ఆర్గ్యుమెంట్ ఉంది అంటే ఇది ఓపి అన్నమాట. ఓఎక్స్ తో చేసే యాంగిల్ ఏంటి, ఇది. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏనే ఉంది, జాయిన్ చేసావు అనుకో, ఇది ఎక్కువ ఉంటుంది కదా. అట్లా ఇంకే పాయింట్ తీసుకొని జాయిన్ చేసినా ఆ ఓపి అనేది ఓఎక్స్ తో చేసే యాంగిల్ దీనికంటే ఎక్కువ ఉంటుంది. ఇదే లీస్ట్ అంటే మనం ఏం కనుక్కోవాలి, ఈ యాంగిల్ కనుక్కోవాలి. అంటే ఈ యాంగిల్ కనుక్కోవాలి. ఈ యాంగిల్ లెటర్సే మనకి తీటా 1 అనుకుందాం. తీటా 1 లెటర్సే తీటా 1 అనుకుందాం. అంటే ఇప్పుడు నేను చెప్తున్న యాంగిల్ ఏం కనుక్కోవాలంటే తీటా 1 కనుక్కోవాలి. నేను దానికి ఏం చేస్తున్నానంటే చూడండి, ఇక్కడ సెంటర్ ఉంది కదా, ఇక్కడ సెంటర్. సో దీనికి పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది కదా, రైట్. సో ఈ మొత్తం యాంగిల్ చూడండి, ఈ మొత్తం యాంగిల్ ఉంది కదా, ఈ మొత్తం యాంగిల్ తీటా అనుకో, ఇది తీటా, అది తీటా అనుకో, ఓకేనా. సో అది తీటా అనుకున్నాం. ఈ మొత్తం యాంగిల్ ఈక్వల్ తీటా. ఇప్పుడు సెంటర్ 2,2 కాబట్టి చూడండి ఒకసారి, ఇది 2, ఈ లెంత్ ఇది L అనుకో, ఇది 2. ఈ CL ఎంత 2, y కోఆర్డినేట్ అది. ఈ CL 2 అన్నమాట, ఇది CL 2. సో అంటే tan తీటా రాసాం అనుకో, tan తీటా ఈక్వల్ దీని y కోఆర్డినేట్ 2 డివైడెడ్ బై 2. అంటే OL ఈక్వల్ టు x కోఆర్డినేట్ 2, CL అంటే y కోఆర్డినేట్ 2, సెంటర్ యొక్క y కోఆర్డినేట్. tan తీటా అంటే ఈ యాంగిల్ తీటా అనుకున్నాగా, CL డివైడెడ్ బై OL అంటే తీటా ఎంత, ఇది 1 కదా. తీటా అంటే π/4. తీటా అంటే ఎంత, π/4. ఓకే, ఆ యాంగిల్ వచ్చేసి తర్వాత ఏం చేస్తానంటే నేను చూడండి, తర్వాత ఇది టాంజెంట్ కదా, ఓపి అనేది టాంజెంట్ కదా, సి నుంచి పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తున్నాయి. ఇక్కడ టాంజెంట్ 90 డిగ్రీలో ఉంటాయి కదా, టాంజెంట్ ఎలా ఉంటుంది, 90 డిగ్రీలో ఉంటుంది. ట్రయాంగిల్ సిఓపి ఉంది కదా, ట్రయాంగిల్ సిఓపి. సో ఇక్కడ ఈ యాంగిల్ ఆల్ఫా అనుకున్నాం. ఈ యాంగిల్ ఉంది కదా ఆల్ఫా. ట్రయాంగిల్ సిఓపి చూడండి ఒకసారి, ట్రయాంగిల్ సిఓపి అందులో యాంగిల్ సిఓపి ఆల్ఫా అనుకోండి. దేర్ఫోర్ చూడండి, ఓసి డిస్టెన్స్ మనకు తెలుసు. ఓసి ఎంత, ఓసి లెంత్ 2√2. ఆరిజిన్ 2 కి మధ్యలో డిస్టెన్స్ 2√2. సో దేర్ఫోర్ సిపి ఎంత, సిపి అంటే రేడియస్, సిపి అంటే 1. దేర్ఫోర్ ఓపి ఈక్వల్ టు, ఓపి అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది ఓసిపి అంటే ఓపిసి అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. ఓపి అనేది రూట్ ఆఫ్ ఓసి స్క్వేర్ మైనస్
సిపి స్క్వేర్ అంటే రూట్ ఆఫ్ 8 మైనస్ 1 అంటే √7. అంటే ఈ ఓపి అనేది ఏంటి √7 అన్నమాట. ఇప్పుడు నేను ఆల్ఫా యాంగిల్ కనుక్కుందాం అనుకుంటున్నా. tan ఆల్ఫా ఈక్వల్స్ టు సిపి డివైడెడ్ బై ఓపి. సిపి డివైడెడ్ బై ఓపి అంటే ఎంత 1/√7. ఆల్ఫా అంటే ఎంత tan ఇన్వర్స్ 1/√7. ఆ యాంగిల్ వచ్చేసి ఇప్పుడు నాకు రిక్వైర్డ్ యాంగిల్ θ1 అంటే ఏంటి ఈ మొత్తం యాంగిల్ ఇది ఇక్కడ కనపడుతుంది కదా ఈ మొత్తం యాంగిల్ అని చెప్పాను θ. ఇది ఈ మొత్తం యాంగిల్ అంటే యాంగిల్ COL దట్ ఈస్ θ. యాంగిల్ COP అంటే ఆల్ఫా. θ1 అంటే ఏంటి θ1 అంటే లీస్ట్ వాల్యూ ఆఫ్ ఆర్గ్యుమెంట్ z. θ మైనస్ ఆల్ఫా. θ మైనస్ ఆల్ఫా అంటే π/4 మైనస్ tan inverse 1/√7. That is the least value of argument z. So next fourth question. Find greatest value of argument z. అంటే z అనేది సర్కిల్ పైన ఉంది. z అనేది ఎలా గ్రేటెస్ట్ వాల్యూ ఆఫ్ ఆర్గ్యుమెంట్ z అంటే ఆరిజిన్ నుంచి ఆ పాయింట్ కి జాయిన్ చేస్తే OP అనేది OX తోటి మాక్సిమం యాంగిల్ చేయాలి. అంటే ఎలా ఉంటది P అనేది ఇక్కడ నుంచి ఒక టాంజెంట్ ఈ సైడ్ గీసాయి కదా ఈ సైడ్ కి టాంజెంట్ అంటే ఇలా గీయండి ఒక టాంజెంట్ అలా గీయండి. ఇప్పుడు ఈ పాయింట్ కదా Q పాయింట్ ఉంది కదా ఈ టాంజెంట్ టచ్ అయ్యేది ఈ Q పాయింట్ ఉంది కదా ఈ OQ చూడండి ఈ OQ అనేది OX తో చేసే యాంగిల్ మాక్సిమం అవుతుంది. సర్కిల్ పైన ఈ Q కాకుండా ఇంకే పాయింట్ తీసుకున్నా ఇది చూడండి ఇక్కడ పాయింట్ ఉంది అనుకో దీనికి జాయిన్ చేస్తే లీస్టేగా ఉండేది దానికంటే తక్కువేగా ఉండేది. అంటే ఈ పాయింట్ Q అనేది కనుక Z తీసుకుంటే దాని యొక్క ఆర్గ్యుమెంట్ Z మాక్సిమం ఉంటుంది. అంటే మనకి చూడండి ఒకసారి ఈ OP అనేది OQ అనేది టాంజెంట్స్ కదా ఈ రెండు టాంజెంట్స్ కి ఇది OC అనేది యాంగులర్ బైసెక్టర్ అవుతుంది. రెండు టాంజెంట్స్ ఇది మీట్ అవుతుంది O దగ్గర ఈ దీని నుంచి సెంటర్ కి జాయిన్ చేస్తే అదేమైంది యాంగులర్ బైసెక్టర్ అవుతుంది. యాంగులర్ బైసెక్టర్ అవుతుందంటే ఈ యాంగిల్ ఆల్ఫా ఉంటే ఈ యాంగిల్ కూడా ఆల్ఫానే ఉంటది. ఆ యాంగిల్ కూడా ఆల్ఫా మనం కనుక్కున్నాంగా tan ఇన్వర్స్ 1/√7. ఓకేనా. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది OQ యొక్క ఆర్గ్యుమెంట్ అంటే చూడండి ఒకసారి ఈ యాంగిల్ కనుక్కోవాలి. చూడండి QOL యాంగిల్ QOL చూడండి QOL అంటే OX తోటి చేసేదంటే ఇది QOX అదర్వైజ్ X తీసుకోండి QOX ఆ యాంగిల్ కనుక్కోవాలి మనకు మాక్సిమం ఆర్గ్యుమెంట్ అంటే ఆ యాంగిల్ అంటే ఏంటి ఇందాక ఇది θ1 కనుక్కుందాం. ఇందాక మనం ఏంటిది ఇది π/4 అమ్మ ఈ యాంగిల్ ఎంత ఈ యాంగిల్ π/4 ఈ యాంగిల్ ఆల్ఫా అంటే θ ప్లస్ ఆల్ఫా. θ అంటే π/4 ప్లస్ ఆల్ఫా అంటే ఎంత tan inverse 1/√7. This is the greatest value of argument z. అన్నమాట. అట్లా మనకి ఒక సర్కిల్ ఇచ్చి లీస్ట్ వాల్యూ ఆఫ్ మాడ్యులస్ z అంటే ఆరిజిన్ నుంచి ఒక డయామీటర్ గీయండి. అది ఏ దగ్గర B దగ్గర మీట్ అయితే లీస్ట్ వాల్యూ ఆఫ్ మాడ్యులస్ z అంటే OA. గ్రేటెస్ట్ వాల్యూ అంటే OB. అట్లానే లీస్ట్ వాల్యూ ఆఫ్ ఆర్గ్యుమెంట్ z అంటే ఆరిజిన్ నుంచి ఒక టాంజెంట్ గీయండి. ఈ టాంజెంట్ అనేది x యాక్సిస్ తో చేసే యాంగిల్ లీస్ట్ ఆర్గ్యుమెంట్ z అన్నమాట. అట్లానే ఆరిజిన్ నుంచి ఇటుపక్క ఒక టాంజెంట్ గీయండి. సో ఈ OQ అనేది x యాక్సిస్ తో చేసే యాంగిల్ గ్రేటెస్ట్ వాల్యూ ఆఫ్ ఆర్గ్యుమెంట్ z అన్నమాట. ఇది నెక్స్ట్ క్వశ్చన్.
నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ ఏంటంటే లెట్ ఏ కామా బి కామా సి బి త్రీ సెట్స్ ఆఫ్ complex numbers defined by a equals to z such that imaginary part of z greater than or equal to 1. Imaginary part of z greater than or equal to 1. B అనే సెట్ ఏంటంటే z such that modulus of z minus 2 minus I equal to 3. ఇది B అనే సెట్ అన్నమాట. C అనే సెట్ ఏంటంటే z such that real part of 1 minus I into z ఈక్వల్ టు √2. ఇలా ఇచ్చారు 3 సెట్స్. అంటే అర్థం ఏంటంటే ఏ సెట్ లో ఇలాంటి కాంప్లెక్స్ నెంబర్స్ అన్ని ఉంటాయి. ఇమాజినరీ పార్ట్ ఆఫ్ జెడ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉండే కాంప్లెక్స్ నెంబర్స్ అన్ని ఉంటాయి అన్నమాట. బి సెట్ లో ఇది సాటిస్ఫై అయ్యే కాంప్లెక్స్ నెంబర్స్ అన్ని ఉంటాయి. సి సెట్ లో ఇలా సాటిస్ఫై అయ్యే కాంప్లెక్స్ నెంబర్స్ అన్ని ఉంటాయి. అంటే మనం ఏం చేద్దామంటే చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే ఫస్ట్ క్వశ్చన్ the number of elements in A intersection. అంటే మూడిటికి కామన్ గా ఉండే కాంప్లెక్స్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నారు. చూడండి, సో ఇప్పుడు మనం ఆ డయాగ్రామ్స్ ఏంటో ప్లాట్ చేద్దాం. సో ఫస్ట్ ఏ సెట్ గురించి ఆలోచిద్దాం. చూడండి, డయాగ్రామ్ గీయాలి. ఏ సెట్ ఇమీడియట్ గా జెడ్ అంటే ఎక్స్ ప్లస్, ఎందులో అయినా జెడ్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ ఐ వై. కార్టీజియన్ ఫామ్ లో కన్వర్ట్ చేసుకుంటే మనం అది ప్లాట్ చేయొచ్చు. సో అంటే ఏంటి, జెడ్ ఏ సెట్ లో ఎలాంటివి ఉంటాయి, వై గ్రేటర్ దెన్, జెడ్ ఎలా ఉంటుంది, వై గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇమాజినరీ పార్ట్ అంటే ఏంటి, వై గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ఎలాంటి కాంప్లెక్స్ నెంబర్స్ ఉంటాయంటే వై గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అయ్యే కాంప్లెక్స్ నెంబర్స్ ఉంటాయి. ఈ రీజన్ అది. ఏ అంటే, బి అంటే సర్కిల్, క్లియర్ గా అది మనకు తెలుసు. సర్కిల్ సెంటర్ ఏంటి, సెంటర్ 2,1 అండ్ రేడియస్ 3 యూనిట్స్. అంటే దీంట్లో ఎలాంటి జెడ్ ఉంటాయి అంటే ఈ సర్కిల్ పైన ఉంటాయి అన్నమాట. సర్కిల్ విత్ సెంటర్ 1 అండ్ సెంటర్ 2,1 అండ్ రేడియస్ 3 యూనిట్స్. సి అంటే ఎలాంటివి ఉంటాయి, రియల్ పార్ట్ ఆఫ్ 1 minus I into z and substitute z x plus iy equal to √2. దీని రియల్ పార్ట్ √2 అంటే రియల్ పార్ట్ ఏంది 1 into x minus I into y అంటే x plus y equal to √2. అంటే ఇందులో ఉన్న జెడ్లన్నీ కూడా ఈ లైన్ పైన ఉంటాయి అన్నమాట.
సో ఇప్పుడు మూడు ఉన్నాయి, మూడు డయాగ్రామ్ ఎంత చూడండి. ఇది సర్కిల్ విత్ సెంటర్ 2,1 అండ్ రేడియస్ 3 యూనిట్స్. చూడండి సర్కిల్ విత్ సెంటర్ 2,1 అండ్ రేడియస్ 3 యూనిట్స్. చూడండి ఒకసారి జాగ్రత్త ప్లాట్ చేయండి. విత్ సెంటర్ 2,1 ఇది సెంటర్ 2,1 రేడియస్ 3 యూనిట్స్. రేడియస్ 3 యూనిట్స్ అంటే ఇటు పక్క 1. సో ఇక్కడ నుంచి ఒక పాయింట్ 1 3 యూనిట్స్ సర్కిల్ గీస్తున్నాను ఇట్లా 3 యూనిట్స్. ఇక్కడ పెట్టుకోండి ఒక పాయింట్. ఇలా ఉంటుంది సర్కిల్. ఎలా ఉంటుంది? ఇది 2 యూనిట్స్, ఇటు పక్క 1 యూనిట్. 4 సైడ్లు 4 పాయింట్ పెట్టుకొని సర్కిల్ గీస్తాం. సో ఇటు 3 యూనిట్స్ సుమారుగా పెట్టుకోండి. ఇది అంటే ఇది సెంటర్ అన్నమాట. అంటే ఎలా ఉంటుంది సర్కిల్ చూడండి. సుమారుగా తీసుకోండి. ఇలా ఉంటుంది అనుకోండి సర్కిల్ సుమారుగా. ఇది ఓకేనా? ఇది సో ఈ సర్కిల్ పైన ఉంటది ఏది? ఇది మనకి బి సెట్. ఇది ఈ సర్కిల్ పైన ఉండే పాయింట్లు అన్ని కూడా బి సెట్ లో ఉంటాయి. అలానే ఇప్పుడు ఇమాజినరీ పార్ట్ ఆఫ్ జెడ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఫస్ట్ సెట్ చూద్దాం. y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే y ఈక్వల్ టు 1 లైన్ గీస్తున్నాం చూడండి. y ఈక్వల్ టు 1 లైన్ అంటే ఇది 1 లైన్. అంటే ఈ పాయింట్ ఇట్లా ఇది. సో ఇప్పుడు నేను గీసింది ఏంది? y ఈక్వల్ టు 1 లైన్. సో ఇప్పుడు నేను గీసింది y ఈక్వల్ టు 1 లైన్. y ఈక్వల్ టు 1 లైన్ ఇది. ఇప్పుడు ఈ సెట్ లో ఉన్నాయన్ని y ఈక్వల్ టు 1 లైన్ పైన కాదు, y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ అంటే ఈ లైన్ పైన ఉంటాయి. తర్వాత పైన అంటే ఈ రీజియన్ పైన ఇదంతా అన్నమాట. ఇదంతా y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే ఇదంతా మొత్తం ఈ స్పేస్ అంతా లైన్ పైన ఉన్న స్పేస్ అంతా అన్నమాట. అర్థమైంది కదా? అంటే ఈ సెట్ లో ఎలాంటివి ఉంటాయి అంటే ఈ లైన్ పైన ఉండే స్పేస్ అంతా ఉంటుంది మొత్తం. సర్కిల్ లోపల ఉంటుంది, కొంత బయట ఉంటుంది, మొత్తం ఉంటుంది ఇట్లా. ఇదేమో మనకు ఓన్లీ సర్కిల్ పైన పాయింట్స్ ఉండేది. తర్వాత నెక్స్ట్ x ప్లస్ వై ఈక్వల్ రూట్ 2. x ప్లస్ వై ఈక్వల్ రూట్ అంటే దీన్ని ప్లాట్ చేద్దాం. x బై రూట్ 2 ప్లస్ y బై రూట్ 2 ఈక్వల్ టు 1. x బై రూట్ 2 ప్లస్ y బై రూట్ 2 అంటే రూట్ 2 అంటే 1.414 కదా. అంటే రూట్ 2 ఇక్కడ ఉంటుంది, రూట్ 2 ఇక్కడ. సో రూట్ 2 ఇక్కడ 1.414. ఆ లైన్ మనం గీద్దాం. x బై రూట్ 2 ప్లస్ y బై రూట్ 2 ఈక్వల్ 1 అంటే చూడండి ఇలా గీయండి మీరు. ఇది లైన్, ఓకేనా? ఇది లైన్, ఇది. ఇప్పుడు ఈ సెట్ లో ఉండే కాంప్లెక్స్ నెంబర్స్ అన్ని ఈ లైన్ పైనే ఉంటాయి, రైట్? సో ఇప్పుడు చూడండి ఒకసారి. ఇప్పుడు దీనికి సంబంధించినేమో ఈ లైన్ పైన ఉంటాయి మొత్తం అన్ని, ఈ లైన్ పైన. దీనికి సంబంధించినేమో సర్కిల్ పైన మాత్రమే ఉంటాయి. దీనికి సంబంధించి ఈ లైన్ పైనే ఉంటాయి. ఈ మూడిటికి కామన్ గా ఏముంటది? ఈ ఒక్క పాయింటే ఉంటది. సర్కిల్ పైన పాయింట్, లైన్ పైన పాయింట్ కామన్ అంటే ఇది ఒకటేగా. తర్వాత ఇవన్నీ కూడా పైన ఉన్నాయి కదా. పైన అంటే అందులో ఈ ఒక్క పాయింట్ ఇక మ్యాచ్ అయ్యేది, అంటే దట్ ఈస్ ద కామన్ పాయింట్. దేర్ ఫోర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయి? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ in
ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అంటే 1 ఎలిమెంట్ ఇదే, ఇది కామన్ పాయింట్, దాన్ని పి అనుకో, అది ఆ పాయింట్ అవసరం లేదు, ఎన్ని పాయింట్స్ అని అడుగుతున్నారు, నెంబర్ ఆఫ్ పాయింట్స్ అంటే 1, దట్ ఈస్ ద పాయింట్ కామన్ టు ఆల్ ద సెట్స్. సో ఇప్పుడు చూడు నెక్స్ట్ క్వశ్చన్ చూడు, నెక్స్ట్ క్వశ్చన్ ఇందులో మనకి మొన్న ఎగ్జామ్ లో కూడా ఇచ్చారు. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే లెట్ జెడ్ బి ఎనీ పాయింట్, let z be any point, let z be any point in A intersection B intersection C, in A intersection B intersection C, the value modulus సపోజ్ ఈ వాల్యూ కనుక్కోవాలి, చూడండి ఒకసారి. లెట్ జెడ్ బి ఎనీ పాయింట్ ఇన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి, ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి లో ఒకే పాయింట్ ఉంది అంటే పి అనేది జెడ్ అనమాట. ఎనీ పాయింట్ అంటే ఒక పాయింట్ ఉంది, ఇది జెడ్, ఇది జెడ్. ఇప్పుడు ఏం అడుగుతున్నారు మనకి ఇక్కడ, ఈ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. చూడండి ఈ వాల్యూ అంటే ఒక డిస్టెన్స్ స్క్వేర్ అన్న సంగతి మీరు ఐడెంటిఫై చేయాలి. చూడండి ఒకసారి, జెడ్ మైనస్ ఎప్పుడైనా ఇది డిస్టెన్స్, ఒక పాయింట్ ఒక పాయింట్ మధ్య డిస్టెన్స్, జామెట్రికల్ గా డిస్టెన్స్ అది హోల్ స్క్వేర్. నేనేం చేస్తున్నా అంటే పి అనేది జెడ్ అని తీసుకున్నాగా, ఏ అనేది ఈ పాయింట్ తీసుకున్నాం -1 + i, సో బి అనేది 5 + i అని తీసుకున్నాం. సో ఇప్పుడు మనకి ఏ అంటే పాయింట్ ఏంటి -1, బి అంటే పాయింట్ ఏంటి 5, 1. అంటే అక్కడ అడుగుతుంది ఏంటి, z మైనస్ z1 అంటే అదంటే pa స్క్వేర్, ఇది z1 రా, z మైనస్ z1 అంటే ఏంటి, ఇది zp, ఇదేమో కాంప్లెక్స్ నెంబర్, ఈ కాంప్లెక్స్ నెంబర్ మైనస్ ఈ కాంప్లెక్స్ నెంబర్ అంటే అర్థం ఏంటి, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఇది pa స్క్వేర్ ప్లస్ ఈ z కను ఈ పాయింట్ కి మధ్య డిస్టెన్స్ చెప్పే కదా కాంప్లెక్స్ డిస్టెన్స్. ఈ వాల్యూ కనుక్కోవాలి. అసలు ఏ అనే పాయింట్ బి అనే పాయింట్ డయాగ్రామ్ లో ఎక్కడ ఉందో చూద్దాం. డయాగ్రామ్ లో మనకి ఎక్కడ ఉందో చూద్దాం చూడండి. ఇప్పుడు ఇది 2, 1 కదా, ఇది 2, 1, ఇది 2, 1, ఇది p, ఇది సర్కిల్ పైన ఉంది, ఇది 2, 1, రైట్. ఇది y = 1 లైన్ అన్నమాట, ఇది y = 1 లైన్, ఇది y = 1 లైన్ పైన ఈ డిస్టెన్స్ ఎంత, ఈ డిస్టెన్స్ 3, ఈ డిస్టెన్స్ 3 అంటే, ఈ పాయింట్ ఏమవుతుంది, ఈ పాయింట్ బి అయింది సర్కిల్ పైన, b5, 1. ఎందుకంటే y = 1 లైన్ పైన ఈ డయామెట్రికల్ ఎండ్ పాయింట్ ఉంది కదా, ఇది 2, 1, ఇది 3 అంటే అది మనకి 5, 1 -1, 1 అంటే ఇది 3 కదా, ఇదేమైంది, ఇది మనకి 3 యూనిట్స్ అంటే 2 - 3, 2 - 3 అంటే -1, 1 అంటే ఇవి క్లియర్ గా మనకి ఇక్కడ డయామెట్రికల్ ఎండ్ పాయింట్స్. మనం ఇట్లా జాయిన్ చేసాం అనుకో, చూడండి అట్లా జాయిన్ చేయండి, ఇది డయామీటర్ కదా, ఇది యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ ఎంత, రైట్ యాంగిల్, ఇది అది రైట్ యాంగిల్ అంతే కదా, ఇది డయామీటర్ అయితే సర్కిల్ పైన పాయింట్ కదా, యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ ఎంత, రైట్ యాంగిల్. దేర్ఫోర్ వాట్ హి ఇస్ ఆస్కింగ్ ఇస్ pa square plus pb square is nothing but ab square, that is your answer, ab square. అంటే ab square అంటే ఎంత, ab square అంటే 5 + 1 హోల్ స్క్వేర్, అంటే 5 + 1 హోల్ స్క్వేర్ అంటే ఎంత, 36, దట్ ఈస్ ద ఆన్సర్. అది అంటే క్లియర్ గా అడుగుతుంది ఏంటంటే ఇండైరెక్ట్ గా pa² + pb² అంటే ఇవి డయామెట్రికల్ ఎండ్ పాయింట్స్ ఇచ్చారు ab అని, pa² + pb² అంటే ab² అంటే ఎంత, 36. ఇది సెకండ్ క్వశ్చన్ అన్నమాట. థర్డ్ క్వశ్చన్ కాంప్రిహెన్షన్, ఐఐటీలో అడిగింది కాంప్రిహెన్షన్. థర్డ్ క్వశ్చన్ చూడండి, థర్డ్ క్వశ్చన్ ఇందులోనే థర్డ్ క్వశ్చన్ అడిగారు చూడండి, కొంచెం ఇది టిపికల్ గా ఉంది కొంచెం. సో ఇట్లా మనకి జామెట్రికల్ గా ఐడెంటిఫై చేసుకుంటే ఈజీ. కాంప్లెక్స్ ఫామ్ అంటే మనకి
కార్టీజియన్ ఫామ్ లో కన్వర్ట్ చేసుకుంటే ప్రాబ్లం ఈజీ. చూడండి థర్డ్ క్వశ్చన్ ఏమడిగారంటే థర్డ్ క్వశ్చన్ లెట్ Z be any point in A intersection B intersection C. A intersection B intersection C and let W be any point satisfying modulus W minus 2 minus I less than 3. The value of mod Z minus mod W plus 3 lie between. చూడండి ఒకసారి క్వశ్చన్ lie between అని అడిగారు. lie between ఆప్షన్స్ చూడండి. A -6 and 3, B -3 and 6, C -6 and 6, D -3 and 9. చూడండి అమ్మ ఒకసారి. ఇప్పుడు ఏమంటున్నారంటే లెట్ Z be చూడండి ఇక్కడ లెట్ Z be ఎనీ పాయింట్ ఇన్ A ఇంటర్సెక్షన్ B ఇంటర్సెక్షన్ C అంటే ఇదే Z, ఇంకా ఇది Z. తర్వాత ఏమంటున్నారు W be ఎనీ పాయింట్ సాటిస్ఫైయింగ్ మాడ్యులస్ ఆఫ్ W minus 2I less than 3. మనకి సర్కిల్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు Z మైనస్ సర్కిల్ ఈక్వేషన్ ఇది ఇచ్చారు. సర్కిల్ ఈక్వేషన్ ఇది, ఈ సర్కిల్ ఈక్వేషన్ ఇది. W అనే కాంప్లెక్స్ నెంబర్ ఎలా ఉంది మాడ్యులస్ ఆఫ్ W minus 2I less than 3 అంటే యాక్చువల్ గా Z minus 2 minus I less than 3 అంటే ఏంటి ఇన్సైడ్ సర్కిల్. Z lies inside the circle. అంతే సర్కిల్ కి ఇన్సైడ్ పార్ట్ ఇది. చూడండి ఇప్పుడు Z కనుక ఇలా ఉంటే Z ఎక్కడ ఉంటది ఇన్సైడ్ ద సర్కిల్ ఉంటది. అట్లానే W అనే కాంప్లెక్స్ నెంబర్ ఎలా ఉంది మాడ్యులస్ ఆఫ్ W minus 2 minus I less than 3 అంటే W దీన్ని సాటిస్ఫై చేస్తుంది కదా. W lies inside circle అని చెప్పడానికి అది ఇచ్చారు. ఇన్సైడ్ ద సర్కిల్ W అనే పాయింట్ ఈ సర్కిల్ కి ఇన్సైడ్ ఏదో ఒక పాయింట్, అది ఫిక్స్డ్ పాయింట్ కాదు, అది ఎక్కడైనా ఉండొచ్చు పాయింట్ అనేది. ఇప్పుడు ఏమడుగుతున్నారంటే మాడ్యులస్ ఆఫ్ Z W అనేది ఎక్కడో ఇక్కడ ఉందనుకో ఎక్కడైనా ఉండొచ్చు మనకి. దీని వాల్యూ లైస్ బిట్వీన్ అని అడుగుతున్నారు. ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే P అనేది Z అనుకు ఇది Z ఫిక్స్డ్ పాయింట్, ఆ పాయింట్ మనకు అవసరంలా. ఆ పాయింట్ అంటే సాల్వ్ చేసుకోవాలి, సాల్వ్ చేస్తే చాలా కష్టం. P అనేది అదే తీసుకోండి. ఇప్పుడు నేను చెప్తున్నా అంటే P అనేది ఇది, దీన్ని లెట్ QW అనుకోండి. Q అనేది W అనుకోండి, ఇది W అనే కాంప్లెక్స్ నెంబర్ అనుకోండి. ఇప్పుడు సపోజ్ చూడండి PQ అనే దానికి మాక్సిమం వాల్యూ అన్నమాట. చూడండి ఇప్పుడు Q అనేది గనక ఈ సర్కిల్ పైన ఉండదు, అసలు లోపలే ఉంటది.
మాక్సిమం వాల్యూ అంటే చూడండి, క్యూ కనుక ఈ డయామీటర్ ఎండ్ పాయింట్ ఈ చివరిలో ఉందనుకో క్యూ అనేది, అంటే పీక్యూ అనేది పీక్యూ ఉంది కదా, పీక్యూ అనేది మాక్సిమం వాల్యూ. ఇది ఇక్కడ సర్కిల్ పైన క్యూ ఉంటే పీక్యూ ఈక్వల్ డయామీటర్ అవుతుంది. సో పీక్యూ విల్ ఆల్వేస్ బి లెస్ దాన్ ద డయామీటర్. పీక్యూ లోపల ఉంది కాబట్టి పీక్యూ కనెక్ట్ చేస్తే లోపల ఉన్న పాయింట్ కి పీక్యూ విల్ ఆల్వేస్ బి లెస్ దాన్ డయామీటర్ ఆఫ్ సర్కిల్. డయామీటర్ అంటే ఎంత? పీక్యూ విల్ బి లెస్ దాన్ డయామీటర్ రేడియస్ 3 అంటే 6. పీక్యూ అనేది క్యూ అనేది 6, పీక్యూ 6 అవ్వదు, లెస్ దాన్ 6 ఉంటుంది ఇప్పుడు, అంతే కదా. క్యూ అనేది సర్కిల్ పైన ఉండదు, లోపల ఉంటుంది. మాక్సిమం అంటే 6 వరకే వచ్చేది, అంటే పీక్యూ అనేది లోపల ఉంది కాబట్టి ఎప్పుడు లెస్ దాన్ 6. క్యూ అనేది సర్కిల్ పైన ఉంటే ఈక్వల్ టు 6, అర్థమైంది కదా. అంటే పీక్యూ అనేది ఎప్పుడు ఎలా ఉంటుంది? లెస్ దాన్ 6 ఉంటుంది. అంటే యూ కెన్ సే దట్ పీక్యూ డిస్టెన్స్ అంటే ఏంది? ఎప్పుడు కూడా మాడ్యులస్ ఆఫ్ z మైనస్ డబ్ల్యూ, మాడ్యులస్ ఆఫ్ z మైనస్ డబ్ల్యూ లెస్ దాన్ 6. ఇప్పుడు ఈ క్వాంటిటీ అడుగుతున్నారు కదా, మనకు ఒక ఇన్ఈక్వాలిటీ ఉంది చూడండి, మాడ్యులస్ ఆఫ్ z మైనస్ డబ్ల్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ మాడ్యులస్ z మైనస్ మాడ్యులస్ డబ్ల్యూ. రెండు కాంప్లెక్స్ నెంబర్స్ కి ఇది ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ. మాడ్యులస్ ఆఫ్ z మైనస్ డబ్ల్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ మాడ్యులస్ z మైనస్ మాడ్యులస్ డబ్ల్యూ. ఇది ఇది ఇటు నుంచి రాస్తున్న ఇన్ఈక్వాలిటీ చూడండి ఒకసారి. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇది ఎంత? 6. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6. సో దేర్ ఫోర్ ఇది x అనుకోండి, చూడండి ఒకసారి నేనేం రాస్తున్నాను, ఇది x అనుకోండి. లెట్ x ఈక్వల్ టు mod z మైనస్ mod w. అంటే మాడ్యులస్ x ఎలా ఉంది? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 ఉంది. మాడ్యులస్ x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 అంటే x ఎలా ఉంటుంది? x ఎలా ఉంటుంది? -6 to 6 ఉంటుంది. -6 to 6 ఉంటుంది. అంటే x అంటే ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6. ఇది సో ఇది లెస్ దాన్, ఒక నిమిషం, ఇది యాక్చువల్ గా ఇక్కడ ఇది లెస్ దాన్, ఎందుకంటే ఇది లెస్ దాన్ 6 కదా, లెస్ దాన్ 6 రాయాలి. -6 to 6 ఇది. సో -6 to 6, ఎందుకంటే అవతలది లెస్ దాన్ 6 అది ఈక్వల్ టు 6 కాదుగా, అంటే యువతలది లెస్ దాన్ 6 ఉంటుంది. సో ఇది, సో ఇప్పుడు మనకి ఏం అడుగుతున్నారు? మాడ్యులస్ z మైనస్ మాడ్యులస్ w +3 యాడ్ చేయండి. +3 యాడ్ చేస్తే ఈ మొత్తానికి it lies between -3 and 9. It lies between -3 and 9. ఇది ఆన్సర్. అట్లా మనకి సర్కిల్ లైన్ మనం ఏంటంటే ఇచ్చిన ప్రాబ్లం కాంప్రిహెన్షన్ ని మీరు కార్టీజియన్ ఫామ్ లో కన్వర్ట్ చేసుకోండి. x ప్లస్ iy పెట్టేసి మీకు ప్రాబ్లం ఈజీ అయిపోయింది. జస్ట్ సర్కిల్ గీసా, తర్వాత లైన్ గీసా, y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 గీసా, అంతే కదా మనకి. సో నెక్స్ట్ ప్రాబ్లం. చూడండి నెక్స్ట్ ప్రాబ్లం. అరే అందరూ వీడియో షేర్ చేయండి ఒకసారి చూద్దాం, చూసి ఛానల్ అయింది. అరే బాబు నారాయణ పాలకొల్లోడు కనపడుతున్నాడు. నారాయణ, గాజువాక్ బ్యాచ్ కనపడుతుంది. గాజువాక్, అరే గాజువాక్ బ్యాచ్ చేయొద్దు ఒకసారి. గాజువాక్ బ్యాచ్
చూడండి అందరూ టీవీ చూస్తున్నారా క్లాస్ వింటున్నారా అందరూ? చూడండి నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, జాగ్రత్త కాన్సన్ట్రేషన్ చేయాలి, కాలేజ్ తెరుస్తారు తొందరలోనే. చూడండి నెక్స్ట్ ఇంకో కాంప్రిహెన్షన్ చూడండి, ఇంకో కాంప్రిహెన్షన్ ఐఐటీలో అడిగింది ఇది కూడా. చూడండి జాగ్రత్తగా కాంప్రిహెన్షన్ చూడండి, ఇంకో కాంప్రిహెన్షన్. అరే బ్రేవో గడ కనపడలేదు, బ్రేవో గడ ఎక్కడ? బ్రేవో బ్రేవో వేర్ ఈస్ బ్రేవో? చూడండి నెక్స్ట్ ఇంకో కాంప్రిహెన్షన్ ఐఐటీలో అడిగింది చూడండి, ఈ మోడల్ ఇంపార్టెంట్. చూడండి లెట్ S equals to S1 intersection S2 intersection S3 ఇలా ఇచ్చారు ఒక సెట్. S అనేది సెట్ ఇచ్చారు, 3 సెట్స్ ఇంటర్సెక్షన్ అనమాట. సో ఏమి ఇచ్చారంటే S1 అనేది S1 సెట్ లో ఏమున్నాయంటే Z belongs to కాంప్లెక్స్ నెంబర్ C. Z అనేది కాంప్లెక్స్ నెంబర్ such that modulus Z less than 4. modulus Z less than 4. S1 లో ఇలాంటివి ఉన్నాయి Z. S2 లో ఎలాంటివి ఉన్నాయంటే such that imaginary part of Z minus 1 plus root 3i divided by 1 minus root 3i greater than 0. ఈ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేసే కాంప్లెక్స్ నెంబర్స్ S2 లో ఉన్నాయి. అలానే మనకి S3 ఇంకొక సెట్ ఇచ్చారు చూడండి, S3 ఇందులో ఎలాంటి కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నాయంటే Z belongs to C such that real part of Z greater than 0. ఇలాంటి కాంప్లెక్స్ నెంబర్స్ అన్ని ఉన్నాయి S3 లో. సో క్వశ్చన్ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏరియా ఆఫ్ S ఈక్వల్ టు డాష్. చూడండి అంటే ఈ S అనే ఒక రీజియన్ ఉంటుంది కదా, ఆ రీజియన్ ఏరియా కనుక్కోమంటున్నారు. ఇప్పుడు ప్లాట్ చేద్దాం. సో ఫస్ట్ ఇదైతే మనకు సర్కిల్ తెలుసు, ఇది కనుక్కుందాం ముందు ఏంటని. సో S1 అంటే సర్కిల్, S1 అంటే ఇన్సైడ్ సర్కిల్, ఇది ఇన్సైడ్ సర్కిల్ mod Z equal 4 అంటే సెంటర్ ఆరిజిన్ రేడియస్ 4 యూనిట్స్. ఈ సర్కిల్ కి ఇన్సైడ్ ఉంటుంది ఆ రీజియన్. మాడ్యులస్ Z లెస్ దాన్ ఆరమ్మ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, Z ఎక్కడ ఉంటుంది, Z లైస్ ఇన్సైడ్ ద సర్కిల్ విత్ సెంటర్ ఆరిజిన్ అండ్ రేడియస్ 4 యూనిట్స్. ఫస్ట్ సెట్ అది. నెక్స్ట్ S2 క్యాలిక్యులేట్ చేయాలి. Z అంటే ఇలా తీసుకోండి, Z అంటే x ప్లస్ i తీసుకోండి. సో ఇప్పుడు నేను Z మైనస్ 1 ప్లస్ రూట్ 3i డివైడెడ్ బై 1 మైనస్ రూట్ 3i, దీని వాల్యూ కనుక్కుందాం. దీని వాల్యూ అంటే x ప్లస్ i కదా, x ప్లస్ i x మైనస్ 1 divided by
రేషనలైజ్ చేస్తున్నా. ఇమాజినరీ పార్ట్ కనుక్కోవాలిగా. ఇమాజినరీ పార్ట్ కనుక్కోవాలి ఇది. సో దేర్ ఫోర్ ఇమాజినరీ పార్ట్ రాస్తున్నాను చూడండి. ఇమాజినరీ పార్ట్ ఈక్వల్స్ టు ఐ పార్ట్ రాయాల్సింది. ఇమాజినరీ పార్ట్ ఏంటి చూడండి, x-1 ఇంటూ √3 ఇంటూ x-1 చూడండి. ఈ రెండు మల్టిప్లై చేస్తే y ప్లస్ √3 డివైడెడ్ బై ఈ రెండు మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 1 + 3 4. ఇది గ్రేటర్ దాన్ 0 అని ఇచ్చారు. ఇమాజినరీ పార్ట్ గ్రేటర్ దాన్ 0 చూడండి. ఇమాజినరీ పార్ట్ గ్రేటర్ దాన్ 0. సో అంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ? ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. √3 + x √3x + y గ్రేటర్ దాన్ 0. అంటే S2 లో కాంప్లెక్స్ నెంబర్స్ ఎలాంటివి ఉంటాయి? ఈ ఇన్ఈక్వాలిటీని సాటిస్ఫై చేసే రీజన్ ఉంటుంది. ఇది లైనేగా, లైన్ గ్రేటర్ దాన్ 0 లైన్ లెస్ దాన్ 0 ఎలా రాయాలంత ముందు చెప్పే కదా మనం ఏరియాస్ లో కూడా చూసాంగా. ఈ లైన్ కి ఒక సైడ్ రీజన్ ఉంటుంది. ఇది తర్వాత S3 అనేది చూద్దాం. థర్డ్, ఇది సెకండ్. థర్డ్ చూడండి, S3 లో రియల్ పార్ట్ ఆఫ్ Z అంటే x + iy కదా. S3 రీజన్ ఏంటి? x గ్రేటర్ దాన్ 0. S3 రీజన్ x గ్రేటర్ దాన్ 0. చూడండి ఒకసారి సర్కిల్ గీస్తున్నాను, రీజన్ ప్లాట్ చేస్తున్నాను. చూడండి 4 యూనిట్స్ కదా. 4 యూనిట్స్ అంటే ఇలా ఉంటుంది. సర్కిల్ విత్ సెంటర్, ఆరిజిన్ అండ్ రేడియస్ 4 యూనిట్స్. సో ఇప్పుడు మాడ్యులస్ z లెస్ దాన్ 4 అంటే S1 అనేది స్ట్రిక్ట్ గా లోపల ఉంటుంది. లోపల ఉన్న రీజియన్ అంతా ఉంటుంది. లోపల ఉన్న రీజియన్. తర్వాత ఈ లైన్ అంటే ఏంటి? ఫస్ట్ S2 అనేది ఏం చేస్తున్నానంటే చూడండి, ఇది గీస్తున్నాను నేను. ఈ లైన్ గీస్తున్నాను. ఈ లైన్ గీయాలి. గ్రేటర్ దాన్ 0 తర్వాత వస్తుంది. ఈ లైన్ అంటే ఏంటి? y = -√3x. y = -√3x అంటే ఇట్ మేక్స్ అన్ యాంగిల్, అబ్ట్యూస్ యాంగిల్. దీని ఇంక్లినేషన్ ఎంతమ్మా? దీని ఇంక్లినేషన్ ఎంత? tan θ -√3 స్లోప్ అంతే కదా. θ అంటే ఎంత? 120 డిగ్రీ. అంటే అబ్ట్యూస్ యాంగిల్ చేస్తాం. 120 డిగ్రీ అంటే సో ఈ యాంగిల్ అన్నమాట. ఇది ఇంక్లినేషన్ యాంగిల్ 2π/3. ఇది లైన్ ఏంటిది? ఈ లైన్ ఏంటి? ఈ లైన్ నేను గీసింది ఏంటి? y + √3x = 0. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే లైన్ ఇది గ్రేటర్ దాన్ 0 అంటే ఒక సైడ్ గ్రేటర్ దాన్ 0, ఒక సైడ్ లెస్ దాన్ 0. ఏ సైడ్ మనం గ్రేటర్ దాన్ 0, ఏ సైడ్ లెస్ దాన్ 0 అంటే లైన్ కి ఒక సైడ్ ఒక పాయింట్ 4,0 ఉంది కదా. 4,0 ఇందులో పెట్టండి. 4,0 పెడితే √3 × 4 + 0 అంటే పాజిటివ్ వేగా, అంటే లైన్ కి ఈ సైడ్ ఉంటుంది. ఈ రీజియన్ చూడండి, లైన్ కి √3x + y గ్రేటర్ దాన్ 0 అంటే లైన్ కి ఈ సైడ్ ఉంటుంది. లైన్ కి ఈ సైడ్ ఉంటుంది. ఓకేనా? ఇందాకేమో సర్కిల్ కి లోపల, ఇప్పుడు ఈ లైన్ కి ఈ సైడ్. సో దీనికి ఇంటర్సెక్షన్ అంటే ఇదిగో చూడండి, ఇది ఈ లైన్ కి ఈ సర్కిల్ ఉంది కదా, ఈ రీజియన్ అన్నమాట. అట్లానే థర్డ్ ఏమన్నారు? x గ్రేటర్ దాన్ 0. థర్డ్ ఏమన్నారు? x గ్రేటర్ దాన్ 0. రియల్ పార్ట్ ఆఫ్ z గ్రేటర్ దాన్ 0. సో x రియల్ పార్ట్ ఆఫ్ z గ్రేటర్ దాన్ 0. x గ్రేటర్ దాన్ 0 చూడండి. ఇప్పుడు ఇది మొత్తం వచ్చింది. అంటే ఇప్పుడు ఈ రెండు కలిపి సర్కిల్ కి లోపల లైన్ కి సైడ్ ఇది మొత్తం అన్నమాట. చూడండి, ఇది ఉంది కదా, ఈ లైన్ ఉంది కదా, ఇది మొత్తంలో మళ్ళీ x గ్రేటర్ దాన్ 0 అంటే ఏమొస్తుంది? నేను షేడ్ చేస్తున్నా చూడండి.
ఎక్స్ గ్రేటర్ దాన్ 0, ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అంటే ఈ రీజన్ వస్తుంది. ఇది రాదు. ఫస్ట్ రెండింటికే ఇది కూడా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అనేసరికి ఇది ఎక్స్ లెస్ దాన్ 0 కదా. ఇప్పుడు ఈ రీజన్ ఏరియా కనుక్కోమంటారు. అది రీజన్ ఏరియా. ఓకేనా, అది రీజియన్ ఏరియా. ఆ రీజన్ ఏరియా మనం ఎలా కనుక్కోవాలి చూడండి. ఇది మనకి చూడండి ఒకసారి. సో ఇదేమో 90 డిగ్రీ కదా, ఇది ఎంత 90 డిగ్రీ, ఇది 90 డిగ్రీ, 2π/3 కదా, ఇది ఎంత 2, ఈ యాంగిల్ ఎంత, ఇది π/3, ఇది 2π/3 కాబట్టి 180 - 60 π/3 అంటే ఇది 1/4 సర్కిల్ కదా. చూడండి ఒకసారి, ఇది 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 ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఈ పాయింట్ ఇది సి అనుకోండి, ఇది సి అనుకోండి. సో ఏరియా ఆఫ్ ఎస్, ఫస్ట్ క్వశ్చన్. ఏరియా ఆఫ్ ఎస్ ఈక్వల్స్ టు, చూడండి, OAB, ఏరియా OAB ప్లస్ ఏరియా OAC. ఒకటేమో 1/4 సర్కిల్, ఇదేంటిది, ఇది 1/4 సర్కిల్, అది ఈజీగా కనుక్కోవచ్చు. 1/4 సర్కిల్ ఏరియా పై ఇంటూ సర్కిల్ రేడియస్ ఎంత 4 స్క్వేర్, ఇది ఈజీగా కనుక్కోవచ్చు. ప్లస్ సెక్టర్ OAC, ఏరియా ఆఫ్ సెక్టర్ ఫార్ములా ఏంటమ్మా, ఏరియా ఆఫ్ సెక్టర్ ఈక్వల్ టు ½ r² θ. ఫార్ములా ఏంటి, ఇది కానీ లేకపోతే LR కానీ. ఇది అంటే R అంటే రేడియస్, θ అంటే సెక్టోరియల్ యాంగిల్. అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్, చూడండి ఫార్ములా రాసే పక్కన. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ 4π ప్లస్ దీని సెక్టోరియల్ యాంగిల్ ఎంత, π/3, θ అంటే అది ½ ఇంటూ r స్క్వేర్ అంటే ఎంత, 4² ఇంటూ π/3 అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ 4π ప్లస్ 8π/3. 4π ప్లస్ 8π/3, 12 ప్లస్ 8 అంటే ఎంత ఆన్సర్ 20π/3. దట్ ఈస్ ద రిక్వైర్డ్ ఏరియా. ఇది ఫస్ట్ క్వశ్చన్. జస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ సర్కిల్ ప్లాట్ చేయటం, లైన్ ప్లాట్ చేయటం, ఆ ఇచ్చిన రీజన్ ఫస్ట్ ట్రేస్ అవుట్ చేసుకోవాలి. ట్రేస్ అవుట్ చేసుకుంటే ఈ ఏరియా వచ్చింది. ఇది 1/4 సర్కిల్, ఇదేమో సెక్టర్, అవి రెండు యాడ్ చేస్తే ఏరియా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, ఏమడిగారు కాంప్రిహెన్షన్. సెకండ్ క్వశ్చన్, సో ఇక్కడ ఏమంటున్నారంటే మినిమం వాల్యూ ఆఫ్ జెడ్ అనేది ఎస్ లో ఉంది, జెడ్ అనేది ఎస్ అనే రీజన్ అంటే ఇది, జెడ్ అనేది ఎస్ లో ఉంది. మినిమం వాల్యూ ఆఫ్ ఈ వాల్యూ మినిమం వాల్యూ కనుక్కోమన్నారు. చూడండి ఒకసారి, మినిమం వాల్యూ అంటే ఏంటంటే చూడండి, సో మినిమం వాల్యూ ఆఫ్ ఇది కనుక్కోమన్నారు. అంటే దీన్ని ఏం చేస్తున్నాను, నేను మైనస్ కామన్ తీస్తాను, జెడ్ -1 + 3i. ఇప్పుడు ఈ పి అనేది జెడ్ అనుకున్నాం, ఏ అనేది దీన్ని ఇలా రాస్తున్నాను చూడండి, జెడ్
1 మైనస్ 3i. ఏ అనేది 1 మైనస్ 3i అనుకో. అంటే ఇదేంటిది డిస్టెన్స్. ఇప్పుడు ఏమంటున్నారు కనుక్కోమంటుంది, పిఏకి మినిమం వాల్యూ కనుక్కోమంటారు. పి అనేది జెడ్, ఏ అనేది 1 మైనస్ 3i. పి అనేది ఈ రీజియన్ లో ఎక్కడైనా ఉండొచ్చు, పి అనేది ఈ రీజియన్ లో ఎక్కడైనా ఉండొచ్చు. ఏ అనేది 1 మైనస్ 3i అనమాట. ఏ అనేది 1 మైనస్ 3i అంటే ఇక్కడ ఉంటుంది చూడండి. మైనస్ 3 అంటే ఇక్కడ కదా, మైనస్ 3 అంటే ఇక్కడ, 1 అంటే ఇక్కడ, ఇక్కడ ఉంటుంది. ఏ అనే పాయింట్ 1 మైనస్ 3i. చూడండి, ఏ అనేది ఇక్కడ ఉన్న పాయింట్ 1 మైనస్ 3i. సో జెడ్ అనేది ఈ రీజియన్ లో ఉంది. అంటే ఇప్పుడు మినిమం డిస్టెన్స్ అంటే ఈ పాయింట్ నుంచి ఈ లైన్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ రాస్తాం అనుకో, అదే మినిమం. సో పిఏ మినిమం ఈక్వల్స్ టు ఏఎల్. అంటే ఈ పాయింట్ ఏ నుంచి ఈ లైన్ పైకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఇది ఇది ఉంటది కదా ఎల్, ఇక్కడ పాయింట్ ఒకటి, ఆ పాయింట్ కూడా ఉండదు. అంటే స్ట్రిక్ట్లీ లోపలేగా ఉంది, కానీ మినిమం అంటే ఏంటంటే దీని నుంచి దీనికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉంది కదా, అది మినిమం. ఇంక ఏదైనా పాయింట్ తీసుకోండి మీరు, ఈ ఈ ఈ పాయింట్ తీసుకున్నా లేకపోతే లోపల తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా దీనికంటే తక్కువ ఉండదు. సో దేర్ ఫోర్ ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ రాయండి. మనం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఏ అనే పాయింట్ ఏంటి, 1, -3. 1, -3 నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే రూట్ 3 minus 3. Root 3 minus 3 divided by root of 1 plus 2, 4. దీని మాడ్యులస్ బయట రాయండి. అంటే 3 minus root 3 divided by 2. 3 minus root 3 divided by 2. అట్లా జామెట్రికల్ గా ఒక వేరియబుల్ పాయింట్ జెడ్, ఆ జెడ్ అనేది ఏరియాలో ఉంది. ఏ నుంచి ఆ జెడ్ కొన్న మినిమం డిస్టెన్స్ కనుక్కోమన్నారు. మినిమం డిస్టెన్స్ అంటే ఈ లైన్ పైన కొన్ని పాయింట్లు ఉంటాయి కదా, ఆ లైన్ పైన ఉన్న పాయింట్లకే మళ్ళీ ఏ నుంచి పర్పెండిక్యులర్ డ్రాప్ చేసాం అనుకో, ఆ పాయింట్ కనెక్ట్ చేస్తే ఏకి మినిమం డిస్టెన్స్ ఉంటుంది. చూడండి, ఈ పాయింట్ నుంచి ఇంకే పాయింట్ కైనా జాయిన్ చేయండి, ఇంకెంతకంటే తక్కువ ఉండదు, అది మినిమం డిస్టెన్స్ అనమాట. ఓకేనమ్మా, రేపు మనం డి మోరిస్ థియరం స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.